నమస్తే అండి అందరికీ. విజ్ఞాన ఆస్ట్రాలజీ క్లాస్ 108 ఎపిసోడ్. ఈరోజు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. కేపీ క్లాసెస్ చెప్పుకున్నాము. ఇంకా జస్ట్ ఏమి డౌట్స్ ఉన్నాయి ఏంటిది ఇంకా చెప్పుకుందామా వద్దా, క్లారిఫికేషన్ గురించి జస్ట్ డిస్కషన్ లాగానే. ఇంకా న్యూ టాపిక్స్ ఏమేం చేయాలి, న్యూ ప్లానింగ్ లాగా చర్చ అన్నమాట. ఓకే, చెప్పండి ఎలా జరిగాయి? నచ్చాయా కేపీ క్లాసెస్? నేర్చుకోగలిగారా? టెంప్లెట్ బాగుంది సార్. టెంప్లెట్ అయితే బాగుంది, ప్రాక్టీస్ అయితే నేను చేయించను, మీరే చేసుకోవాలి. మీరు ముందే చెప్పేసారు. కరెక్ట్. టెంప్లెట్ బాగుంది సార్. అంటే ఎక్కడ ఎక్కడ అయితే తప్పవట్లేదు. తప్పవట్లేదు. సో ఇంకా కొన్ని వేరే హారరీస్ ఉంటాయి కదా, మామూలుగా కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి, అట్లా హారరీస్ ఉంటాయి, వేరే వాళ్ళు చేసినవి ఉంటాయి. అట్లాంటివి కూడా మనము డిస్కస్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. మీకు ఓపిక ఉంది, నేను ఎక్స్ప్లోర్ చేస్తాను కేపీ అంటే. అది కేపీ అనేది మేజర్గా నేనైతే 2 పర్పస్లకు వాడుతున్నాను. మ్యారేజ్ ఎప్పుడు, సంతానం ఎప్పుడు, ఈ 2 పర్పస్లకి మేజర్గా వాడుతున్నాను. ఇంకా మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటామా, పెళ్ళి అవుతుందా, ఒక పని అంటే ఒక స్పెసిఫిక్ విషయం గురించి. ఇప్పుడు నా వ్యాపారం అభివృద్ధి ఎలా ఉందనుకో, మర్చాటి చూస్తాను. మీరు ఏదైనా ప్రశ్న అడగండి, నేను దాన్ని ప్రశ్నగా తీసుకుంటానా లేదా చూద్దాము. దానికన్నా ముందు ఫస్ట్ మన 56 గారు క్వశ్చన్ ఉన్నది కదా, ఒకసారి ప్లీజ్ అండి అడగండి, మీ క్వశ్చన్ అడగండి. నేను విన్నదే ఇది. సెకండ్ హౌస్ లో రాహు గాని కేతు గాని ఉంటే వాళ్ళకి వాక్బలం ఉంటది అనేది ఒక మీరు ఎక్కడ ఏదో యూట్యూబ్ వీడియో చూసి నన్ను అడిగారు. ఈ రోజు నేను ర్యాండమ్లీ కనబడింది నాకు కూడా. రైట్, అదే అది మీతో కన్ఫర్మ్ చేసి చెప్పండి. ఇక నేను చెప్పాలి దానికి ఆన్సర్. చెప్పండి. ఇట్లా చెప్పేలేం కదండి. రాహు సెకండ్ లో ఉంటే వాక్కు బలం అని. అది ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు, అవి కన్నా మనం కన్ఫర్మ్ చేయగలం అలాగ అసలు. ఇంకా సెకండ్ లో రాహు ఉంటే పాపగ్రహము సెకండ్ లో ఉండడం వల్ల వర్డ్స్ ట్విస్టింగ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుందని చెప్పి ఒక చోట మనకి జ్యోతిష్ శాస్త్రంలో వాక్శుద్ధి, ఇప్పుడు డాక్టర్కి హస్తవాసెలానో జ్యోతిష్యం చెప్పేవాడికి వాక్శుద్ధి అనేది ఒక బేసిక్ కాన్సెప్ట్ ఉంది. మనం ఎథికల్గా జీవిస్తూ ఉంటే, మనం అబద్ధం ఆడకుండా ఉంటే, మీకు ఆ గ్రహస్థితి ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా మనం ఎవరు చెడు ఘోరం కదా జనరల్గా. అంటే లైక్ వీళ్ళకి ఇలానే చెప్పాలి, వాళ్ళకి అలానే చెప్పాలని నిత్య సంతోషి ఇలాగా. సో అట్లా ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఓవర్ ద టైం మనకు అది సిద్ధిస్తున్నట్టయితే మన మాట ఫలించేదానికి అవకాశం వస్తూ ఉంటుంది అనమాట. అది బేసిక్ కాన్సెప్ట్. తర్వాత వాక్కు స్థానం గురించి మీరు వాక్శుద్ధి అని అన్నారు కదా, చెప్పింది జరగడం అదంతా. సో బేసికల్లీ ఏంటంటే ఎగ్జాల్టెడ్ ప్లానెట్, పుష్కరణ మాంస ప్లానెట్ ఇట్లా ఉంటే మీకు వాక్శుద్ధి ఇవన్నీ కూడా పనిచేసేదానికి అవకాశం ఉంటుంటుంది అనమాట. అలా మనం ఇప్పుడు ఒకవేళ కనుక మీరు జస్ట్ ఊరికి అంటే లైక్ మీరు ఈ వీడియో చూడండి, రెఫరెన్స్ ఏదైనా తీసుకోండి, దట్స్ ఓకే. మీరు జస్ట్ ఓన్లీ రాహువో కేతువో ఇలా ఉన్న ఇంకేమేం కాంబినేషన్ మీకు చెప్తున్నారు చెప్పండి ఆ వీడియోలో మేడం గారు. రాహు గాని కేతు గాని సెకండ్ లో ఉంటే అన్నారు, అంతే. ఇంకేమనలేదు. సో అది డిపెండ్స్ ఆన్ ద స్టార్ లార్డ్ కదా. మళ్ళీ దాని స్టార్ లార్డ్, దానికి ఉన్న డిగ్నిటీ, ఇవన్నీ మన పారామీటర్స్ అన్ని మనం అప్లై చేసి చూడాలన్నమాట. అప్పుడే పనిచేస్తుంది. అంటే ఇప్పుడు నీ వాక్శుద్ధి ఎవరికైనా ఉపయోగపడాలంటే నీకు మంచి టైం జరగాలి, వాడికి మంచి టైం జరగాలి, లేదా నీకు చెడ్డ టైం జరగాలి, వాడికి చెడ్డ టైం. రెసిప్రోకల్గా ఇద్దరికి ఒకే రకమైన టైము, ఒకే రకమైన ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మీరు నాతో పాటు ఒక ట్రైన్లో కూర్చున్నారండి, 70 స్పీడ్లో వెళ్తున్నాం మనం, అర్థమైందా? సో నేనేం చెప్పానంటే 70 స్పీడ్లో వెళ్తున్నామండి అని చెప్పా. అది వాక్శుద్ధి, ఎందుకంటే అది 70లోనే వెళ్తుంది. వీఆర్ ఇన్ సేమ్ ఫ్రీక్వెన్సీ, అందుకే అది పనిచేస్తుంది. అర్థమైందా? సో మన పూర్వకర్మం రీత్యా మనకి ఎదురయ్యేవాడు కూడా అలాంటి ఒక ఫ్రీక్వెన్సీలోనే ఎదురవుతాడు. అప్పుడు మనకి అదే విధంగా మనం చెప్పింది జరుగుతుంది అనమాట. అర్థం కాలేదా? అంటే మనం చెప్పేది అది వాక్శుద్ధి అంటున్నారా? మనం చెప్పింది జరగడాన్నే వాక్శుద్ధి అంటారు కదా, అదే కదా బేసిక్ ఫార్ములా. అయితే సూత్రం అయితే అదే కదా. నీ వాక్కు ఫలించింది, నీ వాక్కు నిజమైంది, అదే కదా వాక్ బలం లాగా. అంటే చెప్పింది ఎదుటి వాళ్ళకి ఏదైనా చెప్తే జరుగుతుంది, అంటే జరుగుతుంది అట్లా అంటారు కొందరు. అంతే. అయిపోయిందా డౌట్? యాక్చువల్ గా లాజికల్ గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. గుడ్డిగా మనం దాన్ని తీసుకోకూడదు, అదే గుడ్డిగా తీసుకోకూడదు. మనకి వాళ్ళకి ఉపయోగపడే టైము అవన్నీ పనిచేసినప్పుడు, అవన్నీ ట్రిగర్ అయినప్పుడు
నేచర్కి మనము నియర్ బై ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవి ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండేటట్టు సందర్భాన్ని క్రియేట్ చేస్తాయి. మళ్ళీ అది మ్యాజిక్ అని అనుకోకూడదు. ఇప్పుడు సరే ఒక ఆయన చెప్పింది పని చేస్తుంది కదా, సాయిబాబా లాగా ఇట్లా నిప్పు ఫైర్ అవ్వాలంటే ఫైర్ అవ్వదు కదా, మరి అంత బలమైన వాక్ కదా, అంతేనా? అవును. అతీత శక్తులు కోరుకుంటే మా ఇంటి ముందు తెల్లారేసరికి బాబా సినిమా లాగా ఏరోప్లేన్ ఉండాలి, రోడ్డు పడిపోవాలంటే మనకు అవ్వదు కదా. సో అప్పుడు ఇంకా వాక్శుద్ధి ఏమున్నట్టు? కాబట్టి మనం ఇంట్యూషన్లు, వాక్శుద్ధులు ఇవన్నీ మనం లాజిక్ దాటి బియాండ్ ద లాజిక్ వెళ్తే మనకి తలనొప్పి ఎక్కువ అవుద్ది. అర్థమైందా? సో ఫస్ట్ ఉండాలంటే ఎలా అండి? మ- చాట్ లో ఉంటుందా? మనం 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 పోయే ప్రయత్నంలో ఏదన్నా మనకి నేచర్ ఇచ్చేది ఉంటే అదే ఇస్తుంది. దానికోసం మనం స్పెషల్ ప్రయత్నం ఏం చేయనవసరం లేదు. ప్రపంచంలో Yeah. ఎవరో ఉన్నారు, వాళ్ళని మనం కలవాలి, వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు అంటూ ఎవరు లేరని నేను అర్థం చేసుకున్నా. నేచరే మనకి ఎదురేలా చేస్తుంది అంతే. మనం చేసే పని ఫస్ట్ మనం కరెక్ట్ చేస్తే చాలు. ఏమంటారు మీరు? కరెక్ట్ కాదంటారు. లేదు లేదు correct. అంతే. ఫస్ట్ మన క్యాలిక్యులేషన్ మనం నేర్చుకున్నది కరెక్ట్గా అప్లై చేసి మనం చెప్పగలిగితే అంతకు మించిన వేరే శక్తులు ఏమీ అవసరం లేదు. మన రూల్స్ మనకు పనిచేస్తే చాలు, అన్ని పనిచేస్తాయి. రైట్. ఇంకా బాగుందండి. సో అవి ఉచ్చ గ్రహాలు లేదంటే పుష్కరణ వాంసలు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. మీకు ఇంకో హోంవర్క్, మంచి ప్రశ్న ప్రపంచంలో ఎవడైనా అడుగుతాడు. అర్థమైందా? ప్రశ్నకు సంబంధించిన హోంవర్క్ ఎవడు చేయడు, చేస్తాడా? ప్రశ్న అడగడం ఈజీ కదా, హోంవర్క్ చేయడం కష్టం కదా. ఇప్పుడు ఇదే వాక్శుద్ధి అన్న వినండి ఇదే వాక్శుద్ధి అన్న మీరు ఒక 1000 హారోస్కోప్స్ 1000 ఆస్ట్రాలజర్స్ హారోస్కోప్ తెచ్చి వీళ్ళ ప్రిడిక్షన్స్ ఇన్ని జరిగాయి, ఇంతమందికి ఈ వాక్శుద్ధి పనిచేసింది, లేదంటే వీళ్ళ ఆస్ట్రాలజర్ కాదండి కేవలం నార్మల్ వ్యక్తులే కానీ వీళ్ళ చెప్పింది చెప్పినట్టుగా ఇన్ని ఇన్సిడెంట్స్లో జరిగింది అని కెన్ యూ ఏబుల్ టు ప్రూవ్ ఫర్ మీ? లేదు సార్, ఎందుకంటే పాజిటివ్ లేదు, బయటకు కష్టం. వస్తుంది కాబట్టి నెగిటివ్ అవును కదా. సో మరి అప్పుడు ఎలా? కాబట్టి మనం అది ఐదర్ క్లాసికల్గా రూల్ అయినా ఉండాలి, లేదంటే మనం రూల్ అన్నా క్రియేట్ చేయాలి. దాన్ని క్రియేట్ చేయాలంటే మనం దాని బిహైండ్ దట్ డేటా అన్నా ఉండాలి. లేకుండా ఊరికే మనం ఊరికే మన ఇమాజినేషన్లో అది అట్లా ఇది ఇట్లా అని చెప్పి మనం అనుకోవడం కరెక్ట్ కాదు. పాపగ్రహం ఉందా, శుభగ్రహం ఉందా, అది ఏమీ లేదు. ఏ గ్రహం అయినా పని చేయగలుగుతుంది. దానికి రిలవెంట్ డిగ్నిటీ ఉండాలి, దానికి రిలవెంట్ దశ ఉన్నప్పుడు, వాళ్ళకి ఆ టైం ఉన్నప్పుడు పనిచేస్తూ ఉంటుంది అంతే. దానికి తగ్గ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు ఉంటారు. నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా 70 కిలోమీటర్ల స్పీడ్లో ఇద్దరు వెళ్తున్నారు అనుకో, మనం 70 వెళ్తున్నాం బాబు అని ఈయన చెప్తున్నాడు. ఆయనకేమో అర్థం కావట్లేదు స్పీడు, ఆయనకేమో ఏదో ఆస్ట్రాలజీ అనే స్పీడోమీటర్ ఉంది అర్థమవుతుంది. అవును సార్ మీరు చెప్పినట్టు జరిగింది, ఇది 70లోనే వెళ్తుంది సార్ అని ఆయనకి తర్వాత ప్రూవ్ అయింది. అర్థమైందా? అది ఎవరికి ఉన్నది వాళ్ళకే జరుగుతుంది. కొంతమందికి విజిబిలిటీ అనేది ఆస్ట్రాలజికల్ సబ్జెక్ట్ వల్ల జరుగుతుంది. ఇంకొక % మీరు అన్న వాక్శుద్ధి లాంటివి పనిచేస్తున్నాయి అనుకుందాం, కానీ మీరు ప్రూవ్ చేయాలి. మీకు అది హోంవర్క్. సమస్య మీది, హోంవర్క్ కూడా మీదే. అదే మీరు అన్నట్లు ప్రూవ్ చేయాలంటే అంత డేటా కలెక్ట్ చేయాలి. చేసుకోవాలండి, ఇది మీ బాధ్యత కదా. మీ సమస్య, మీ కోరికకి మీరే ఎఫర్ట్ చేయాలి. ఎందుకంటే ఎవరు ప్రూవ్ చేయరు కదా. ఏ వీడియోలో అయినా చెప్పేసి వెళ్ళిపోతారు. ప్రూవ్ చేయాలి కదా. ప్రూవింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు నాకు 10 హారోస్కోప్స్ చూపించి దానిలో ఏది వాక్శుద్ధి ఉంది, ఏది వాక్శుద్ధి లేదని నాకు చూపించాలి. మీరు చూపించి ఇదిగో పలానా దానిలో వాక్శుద్ధి ఉందా లేదా అంటే మేము అందరం కలిసి మీకు చెప్పాలి. రూల్ అంటే అలా ఉండాలి. అది ఇంకొక 100 హారాల్లో పనిచేయాలి. ఎన్ని హారాల్లో అయినా పనిచేయాలి, ఇదేళ్ళైనా పనిచేయాలి. ఇక మీరు మాకు ఒక 10 అయినా ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇదండి లాజిక్ అని మీరు చెప్పాలి మాకు. మేము దాన్ని నేర్చుకుంటాము. నేను ఎన్నంటే అన్ని హారోస్కోప్స్ ఒక రోజులో ఎన్ని లగ్నాలు, దాదాపు 10 లగ్నాలకి పోను రోజుకి 2 వాక్శుద్ధోళ్ళు పుడుతున్నారు అన్నట్టు. రాహుకేతులు ద్వితీయం అంటే అంతేనా? అంతే కదా, వాళ్ళ కథలు. రోజుకి ఇద్దరు అంటే 2 లగ్నాల వాళ్ళు ఎంతమంది పుడితే అంతమందికి వాక్శుద్ధి ఉన్నట్టేగా. మీరు మీ జీవితంలో ఎంతమందిని ఇప్పుడు వాక్శుద్ధి ఉన్న వాళ్ళని ఎదురయ్యారు మీకు? నా పేరు చెప్పకండి ప్లీజ్. ఎస్. ఇంకో చిన్న డౌట్, ఇప్పుడు అసలు 3056 గారు రెస్పాండ్ అవ్వట్లేదు. రియాక్ట్ అవుతున్నారు అంటే ఈ ఎమోజీస్ ద్వారా. ఎస్, ఎమోజీ కాదు కదా. క్వశ్చన్ ఏమో వాయిస్ లో వస్తుంది, రిప్లై ఏమో ఎమోజీలో వస్తుందా?
అయ్యో లేదు, నేను చెప్పాను కదా లాజికల్ గా బాగా చెప్పారు. నిజంగానే ప్రూవ్ చేయకుండా థియరిటికల్ గా అవును అలా చెప్పి వదిలేయడం అనేది వదిలేయద్దు వదిలేయద్దు ప్లీజ్. కరెక్ట్, నాట్ రైట్. రైట్ సార్ రైట్. సో చిన్న ఏం డౌట్ సార్. చేస్తారు మీరు? ప్రాక్టీస్ చేస్తా అంటారా? మరి తెచ్చుకుంటారా ఈ హారోస్కోప్స్? యా ఇప్పటి నుంచి ఇంకా ఇప్పుడు కరెక్ట్. ఎవరికి వాక్స్ చేసుకోవాలి. ఉందని అనుకుంటామండి. సరేలేండి సార్, డౌట్ మీరు పుష్కర నవాంశాలు అన్నారు కదా, అంటే లగ్నమా లేకపోతే ద్వితీయంలో ఉన్న గ్రహాలు? లగ్నము ద్వితీయమే కదా, ముఖ్యంగా ద్వితీయమే వాక్కు స్థానం కాబట్టి ద్వితీయము. తర్వాత 9 విజన్, అంటే అసలు వాడు చెప్పడానికి ఏదైనా ఊహించడానికి 9th హౌస్ ఉండాలి కదా. ఓకే ఓకే. 9th హౌస్, 9th హౌస్ లో ఏదో ఒక గ్రహము శుభులు అట్లా కనెక్ట్ అవ్వడమా? శుభులో పాపులో తర్వాత సంగతి. అది మంచి డిగ్నిటీ కలిగి ఉండి దాని స్టార్లో రిలవెంట్ గా మనకు తెలిసిన లాజిక్ పరంగా కరెక్ట్ గా ఉంటే బాగున్నట్టే కదా. ఓకే. అది సంగతి. అంటే ఇప్పుడు కొంతమంది రాహు చెప్పింది కేతువే మంచి ఉంది చెప్తేనే పుష్కర. జరుగుద్ది, కొంతమందికి చెడే జరుగుద్ది, మంచి మాత్రం జరగదు. అలా కూడా ఉంటుంది. అలా కూడా ఉంది సార్. అలా కూడా ఉంటుంది. నువ్వు చెడు అనకరా బాబు, ఏదైనా అది జరుగుద్ది, ఖచ్చితంగా సార్. మంచి మాత్రం. నాలుక మీద మచ్చలు ఉన్నాయి అనుకు అట్లా అంటారు. అదే అదే ఏదైనా కానీ నాకైతే లాజికల్ గా కావాలండి. నాకు లాజికల్ గా కావాలి, ఎవ్రీవేర్ వర్క్ కావాలి. ఓకే, మనం లాజికల్ గానే నేర్చుకుంటున్నాం కాబట్టి లాజికల్ గానే చేద్దాం. నేను నేర్పించాల్సి వస్తుంది కాబట్టి నేను మీకు లాజికల్ గా చేయగలుగుతాను, కానీ ఇట్లా చేయి చూపించి బాబాలాగా మీకు ఎనర్జీ పాస్ చేయలేను నేను. లేదు, ఆ శక్తి లేదు. లేదు, థ్యాంక్స్ అండి, ఇదే కావాలి. రైట్ అండి, రైట్. ఇంకా వీడియోలు చూడండి బ్లైండ్ బిలీఫ్. అన్ని. అంటే లేదు, నేను అంటే ఏ ఛానల్కి కానీ లేదా ఏ మనిషికి కానీ ఆపోజిట్ కాదు, కానీ సబ్జెక్ట్ అనేది రిలవెంట్గా మనం పాస్ చేసేలాగా ఉండాలనేది ఒపీనియన్ అంతే. రైట్ రైట్. థ్యాంక్స్ అండి. ఎస్ ఐటీ గారు ఏదో అడుగుతున్నారు సార్. సార్ నాకు సెకండ్ హౌస్ కేతు ఉంటది సార్. అప్పుడు ఆ కేతు డెబిలిటేటెడ్ సన్ ని ఫాలో అవుతుంది. సో నాకు వాక్ శుద్ధి లేదు కదా. ఓ మై గాడ్, భలే క్వశ్చన్ అండి అసలు. అదే సూపర్ క్వశ్చన్. వాక్శుద్ధి లేదు. ఇప్పుడు వాక్శుద్ధితో మీరు ఏం చేస్తారు క్వశ్చన్ అది. కాదు, అదే మీరు ఇప్పుడు అట్లా స్టార్ ని నక్షత్రం ని బట్టి మళ్ళీ అడిషనల్ గా చూసుకొని చెప్పాలి అన్నారు కదా. అవును, అప్పుడు దశ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిబిలిటేటెడ్ సన్నే ఫాలో అయింది. డిబిలిటేటెడ్ సన్తో ఎవరున్నారు? మర్క్యూరీ. అప్పుడు మెర్క్యూరీ ఉన్నప్పుడు మరి ఓవర్ రైట్ చేస్తాడు కదా, డిబిలిటేషన్ పనిచేయదుగా. ఇప్పుడు మనం కేతు ఒకటి పాయింట్ నెంబర్ 1, అది అలా ఉందని చెప్పేసి పెళ్ళి అవ్వకుండానో ఇట్లా ఏమీ జరగకుండా లేదు కదా, అప్పుడు ఫ్యామిలీ క్రియేట్ అయినట్టే కదా, ఫ్యామిలీ ఉన్నట్టే కదా. అర్థమైందా? స్పీచ్ గురించి కదా మనం. అవును, స్పీచ్ ఒక్కటే కాదు, ఏదైనా సెకండ్ హౌస్ ఇండికేట్స్ ఫ్యామిలీ, స్పీచ్, కమ్యూనికేషన్ అన్ని పనిచేస్తాయి. వాక్శుద్ధే కాదు, అన్ని పనిచేస్తాయి. కాబట్టి అది గ్రేడింగ్ అంతే. అర్థమైందా? ఒకడికి 10లో 10 కొడితే ఒకటికి 9 కొడుతుంది, ఒక 6, 7 డిగ్నిటీ ఎలానో స్కోరింగ్ ఉంటుంది అంతే. సో ఇప్పుడు ఇదే స్కోరింగ్ ఉన్న ఒక సందర్భంలో మీ లైఫ్లో చాలా ఫైనాన్షియల్లీ ప్రోగ్రెస్ అయిన టైం ఉంటుంది, డిఫికల్టీ ఉన్న టైం ఉంటుంది. మరి అదే కాంబినేషన్ ఉన్నప్పుడు కాంబినేషన్ ఈజ్ నాట్ లీడింగ్ అనమాట. కనిపించే గ్రహాల కన్నా కనిపించిన కాలానికి వాల్యూ ఎక్కువ. కాబట్టి టైం విల్ రూల్, నాట్ ద కాంబినేషన్. కాంబినేషన్ అనేది ఆ టైంకి సపోర్ట్ చేయాలి అంతే. చేసిందా లేదా అదే క్వశ్చన్ అనమాట. కాబట్టి ఎప్పుడు కాంబినేషన్స్ అనేవి జస్ట్ ఒక ఎలిమెంట్స్ లా పెట్టుకోవాలి తప్ప కాంబినేషన్ ఇది ఇంతే జరుగుద్దని మనం ఫిక్స్ అవ్వకూడదు అనమాట. ఓకే. సో ఇట్స్ ఆల్ అబౌట్ రిలవెంట్ టు ద టైం. అందుకే చెప్పా, ఆ పరిస్థితిలో ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా ఒకటి పరిచయం అవుతాడు. పరిచయం అయ్యాడు, బాబు నువ్వు 60 వెళ్తున్నావు, 70 వెళ్తున్నావు, ఈయన చెప్తున్నాడు, ఆయన తర్వాత తెలుసుకున్నాడు, కరెక్టే అన్నాడు అంతే. రైట్. చాలా లాజికల్ గా ఆన్సర్ చేయకపోతే నాకు లాజిక్ లేకపోతే దొరికిపోతా కదా మళ్ళీ. అదే మనం హారస్ చూసాం కదా సార్ కొన్ని. అంతా అసలు మనము ప్లానటరీ అనాలిసిస్ చేసేటప్పుడు అసలు బాగాలేదు. అవును, బాగుని కూడా మరి దశల్లో బ్రహ్మాండంగా వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది. అవునవును, 2-3 కరెక్ట్ గా గురువు రాహు అట్లాంటి 2 దశలు కరెక్ట్ గా పడేసరికి ఇంకా అసలు ఇక్కడికి వెళ్ళిపోయిన చార్ట్స్ ప్రాక్టీస్ లో చూసాం కదా. రైట్. ఇంకా దాదాపు ప్రశ్న మీద మనం ఎన్ని ఎపిసోడ్ చెప్పుకున్నాం. 3 గారికి కూడా ఇంకొక క్వశ్చన్ ఉన్నట్లు. మెస్సీ గారి డేట్ ఆఫ్ బర్త్ దొరికిందండి. సారీ మెస్సీ, ఈసారి మనకి థ్యాంక్ యూ చెప్పాలి. మెస్సీది ఒరిజినల్ బర్త్ టైం దొరకబట్టినాం. అదే వెబ్ పేజీలో కింద ఉంది. వాళ్ళ మమ్మీ స్పానిష్ ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చింది, దానిలో దొరికింది. త్వరలో చేద్దాం. సో అది వృశ్చిక లగ్నం, మకర లగ్నం వేసి చెప్పామన్నమాట. ఓకే అండి, యా దట్స్ ఆల్. మైక్ టెస్టింగ్ 1 2 3.
డౌట్లు అయితే ఆలోచిస్తున్నాం సార్. డౌట్లు సార్ ఆలోచిస్తాం. అది మన ఆర్బీఐ సైట్ లో R4 రూల్ మీరు అప్పుడు ఫిక్స్ చేసినారు కదా సార్, అది స్టిల్ తప్పే తప్పే చూపిస్తుంది. చూపిస్తుంది కదా, నేను ఇంక మళ్ళీ ఫిక్స్ చేయలేదు యాక్చువల్గా. ఆ రోజు మీరు చెప్పిన తర్వాత ఫిక్స్ చేయలేదు యాక్చువల్గా. చేద్దాం ఓకే చేద్దాం. R4 రూల్ ఎంత చూపిస్తుంది సార్? ఒక దగ్గర R4 అని చూపిస్తుంది కానీ కరెక్ట్గా చూపించట్లేదు అనమాట. ఒకసారి మళ్ళీ మాన్యువల్గా చెక్ చేసి ఎక్కడెక్కడ పోతుందో మళ్ళీ ఒకసారి రూల్ని క్లియర్గా చేద్దాం, ఫిక్స్ చేద్దాం. ఇంకా సార్ ఇంకొక రూల్ కూడా ఏం అబ్జర్వ్ చేసిన అంటే, ఇప్పుడు మనం దశ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఆ గ్రహం నక్షత్రంలో ఏదైనా సింగిల్ ప్లానెట్ ఉంటే ఆ అవును, అది ప్లానెట్ కూడా చూపించట్లేదు కదా ఆ సింగిల్ అది ప్లాన్. కూడా చూపిస్తలేదు, అది కూడా అవునవును, తప్పు అట్లా చిన్న చిన్నవి ఉన్నాయి. యా ఓకే. చేద్దాం చేద్దాం. ఇంకా ప్రశ్న అయితే వచ్చేసిందా? అనలైజ్ చేయగలుగుతున్నారా? ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. ప్రాక్టీస్ చేసి టెంప్లెట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయగలుగుతున్నాం సార్. చెప్పాడు అది పెద్ద అది కీ సార్, అది మెయిన్ కీ, అది దాన్ని పట్టుకొని మేము ఫాలో అవుతున్నాం. ఓకే. మనము అన్ని ఎవ్రీ వీక్ 2 వీక్స్ చేశాం కదా, మరి ఎందుకు మనకి 107 ఎపిసోడ్స్ వచ్చినాయి అని ఒక డౌట్ వచ్చింది నాకు. మధ్యలో ఒకటి చేసాం, గుర్తుందా సార్? ఆ నెంబర్ తీసేమంటే లేదు లేదు పెట్టుకుందాము అన్నారు. ఆడు ఈ మధ్యలో ఒకటి క్లాస్ ఏదో చేసాం మనం. చేసామా, అందుకేనా అట్లా జరిగింది. అందుకే ఓకే అదేదో ఏబి పెట్టుకుందాం అంటే వద్దనుకున్నాము, మళ్ళీ అందుకని ఈవెన్ నుంచి ఆడే. ఓకే ఓకే, రైట్ రైట్, గుర్తు లేకుండా, రైట్. ఇంకా ప్రశ్నలు అడగండి, మర్చిపోయాను. ప్రశ్న దేనికి వాడచ్చు అనే దానికోసం, లైక్ అంటే సార్ ఇప్పుడు ప్రశ్నలకు మనకు దశ book ప్రశ్న మొత్తం తీసుకోవాలా వద్దా అనే దాని గురించి ప్రశ్న అనమాట. అర్థమైందా? మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ చెప్పండి, ఆ సిచ్యువేషన్ కి ప్రశ్నతో చెయ్యొచ్చా చేయకూడదా, నేను తీసుకుంటానా లేదా చెప్తా. అది గేమ్. ఓకే సార్, సిచ్యువేషన్ చెప్తాను సార్. నేను దగ్గర మీరు ఏదైనా సిచ్యువేషన్ చెప్పండి. నేను 2 సిచ్యువేషన్ చెప్పా. మ్యారేజ్ ఎప్పుడు అని అంటే తీసుకుంటా, జనరల్ గా మ్యారేజ్ ఎప్పుడు అంటే తీసుకోను. అర్థమైందా? ఇప్పుడు ట్రై చేస్తున్నాం, ఎప్పుడు అంటే తీసుకుంటా. కానీ జనరల్ గా ఇప్పుడు ఒక 4-5 ఏళ్ళ తర్వాత చూస్తాం, ఇప్పుడు అప్పుడే కాదు. జనరల్ గా ఎట్లా ఉంది ఎప్పుడు అంటే అప్పుడు అసలు తీసుకో. మ్యారేజ్ అవుతుందా అంటే తీసుకుంటారా? మ్యారేజ్ అవుతుందా ఏంటి, ఇప్పుడు నువ్వు ప్రయత్నం లేకుండా అవుతుందా ఏముంది, దాన్ని బర్త్ చార్ట్ నుంచే చూసుకోవాలి ఇక. కాదు, మీరు అవుతుందని చెప్తే అప్పుడు మేము వెతుక్కుంటాం సంబంధాలు. ఓకే, మేము అవుతుందంటేనే మీరు ఎత్తుక్కుంటారు. అంటే అసలు ఆ యోగం ఉందో లేదో మాకు తెలియాలి కదా ఫస్ట్. అప్పుడు దానికి ప్రశ్న ఎందుకు? మరి అట్లా కాదండి, మేము అదే ఇట్లా చెప్తున్నాం. అడిగే వాళ్ళు ప్రశ్న ఉంటారు కదా. ఎప్పుడు యాక్చువల్ గా ఇది రెండో పెళ్లికి బాగా పనికొస్తదేమో. అంటే ఏదన్నా డిస్టర్బెన్స్ అయ్యి సెకండ్ అసలు చేసుకోవచ్చా లేదా, నేను రెండోసారి పెళ్లి నాకు పెళ్లి ఇలా అవుతుంది కాబట్టి అసలు ఫస్ట్ చేసుకోకూడదా? మీకు క్లారిటీ లేనప్పుడు మేము ప్రశ్నలు తీసుకోమండి. మీ క్లారిటీ గురించి మేము భర్త చాట్లోనే వెళ్తాం ఇక. అర్థమైంది? అసలు నీకు వివాహ యోగం అసలు ఉండకపోతే పెళ్లి, ఇప్పుడు డైవర్స్ అయినోడు గ్రేటా, అసలు పెళ్లి కానోడు గ్రేటా? డైవర్స్ అనేది కరెక్ట్. అంతే, డైవర్స్ ఆడి వివాహ యోగం ఉంది కాబట్టి పెళ్ళయింది. ఇప్పుడు వీడికి అది కూడా 20 లేదు years కదా. పిల్లలు ఉన్నారనుకోండి, 20 years 22 years వాళ్ళ అమ్మాయిలో అబ్బాయిలో ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ పేరెంట్స్ కి అమ్మో అసలు వీడికి పెళ్ళి అవుతుందో అవ్వదో అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది కదా. అప్పుడు అదే వాళ్ళు వాళ్ళ బర్త్ చార్ట్ అడిగారనుకోండి, నుంచి తీసుకుంటే అర్థమైపోద్ది కదా. వాళ్ళ బర్త్ చార్ట్ లో మీరు సప్తమ, ఆక్యుపెంట్, కారక, లార్డ్ అవన్నీ వెరిఫై చేసుకుంటే అర్థమైపోద్ది కదా దశ. వాడిని పట్టుకుంటే మీరు అయిపోయింది దాకా కదా. వెళ్ళక్కర్లేదు అంటున్నారు. ప్రశ్న ఎందుకు అసలు? వాళ్ళ ప్రయత్నం ఇప్పుడు ఒకటండి. Details ప్రశ్నకి లేవండి. సింపుల్ Birth కాన్సెప్ట్, details. ప్రశ్నకి సింపుల్ కాన్సెప్ట్ ఇదే ఫార్ములాతో నేను మీకు ఆన్సర్ చేస్తా. నా ఇంటి ముందు ఇసుక, ఇటుకలు, సిమెంట్ అన్ని వేసా, మేస్త్రి కోసం ఎతుకుతున్నాను, ఇల్లు ఎప్పుడు కడతానంటే చెప్తా. ఇంక ఏ సిచ్యువేషన్ లోనూ చెప్పను. ఇది ఒకటే ఫార్ములా. ఇక మీరు ఏదైనా అడగండి, నేను ఆన్సర్ చేస్తా. నా ఫార్ములా అర్థమైంది కదా. నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను చెప్తా. ఓకే, నువ్వు నేను ఇల్లు కడతానంటే నేను సిమెంట్ వేయించుకుంటా, నేను ఎందుకు వేయించుకుంటా, నాకు పని పడలేదా అంటే చెప్పను, నేను ప్రశ్న చెప్పను. బర్త్ చార్ట్ నుంచి చూద్దాం. సార్ కొన్నిసార్లు ప్రయత్నం చేయకుండా ఉంటేనే మేలు అనే సిచ్యువేషన్ కూడా ఉంటది కదా సార్. అప్పుడు ఏంటిది అది, ప్రయత్నం చేయకుండా ఉంటే మేలు అనేది? ఇప్పుడు మీరు ఇట్లా ఏదన్నా పిల్లల కోసం ట్రై చేస్తే మీకు రివర్స్ అయ్యి మీకు హెల్త్ పాడైపోతుంది, మీకు జరగదు. సో మీరు ప్రయత్నం అప్పుడు చేయకపోతే అంటే అట్లా కాదు. ఇప్పుడు నేనేమంటాను, ఇప్పుడు మ్యాన్ స్క్రీన్ ప్లే, గాడ్ స్క్రీన్ ప్లే అని 2 ఉంటాయి కదా. అర్థమైందా? ఇప్పుడు ఒక ఆమెకి మదర్ హెల్త్ ప్రాబ్లం అని ఒక రకంగా డిఫైన్ అయింది చార్ట్లో.
సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆమె చదువుకోవడానికి ఫారెన్ లో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి జస్ట్ ఊరికే టైం పాస్ చేసి వచ్చింది. సో ఇప్పుడు మదర్ హెల్త్ పాడవడం గ్రేట్ అంటారా, లేదనంటే ఈమె డబ్బులు పాడు చేసుకొని చదువు కోసం వెళ్ళి రావడం గ్రేట్ అంటారా? చదువుకొని రావడమే గ్రేట్ గా. అంతే కదా, ఇది ఏమైంది, కొంచెం డబ్బులే కదా, స్ట్రెయిన్ కాలేదు కదా. సో అంటే ఇది చేయడం వలన అది save అవుతుంది. ఎస్, ఎనర్జీ ఫ్లోస్ అండి. ఎనర్జీ అనేది ఏటో ఒకటి పోతుంది అంతే, దాన్ని మనం ఏమి డిఫైన్ చేయని అవసరం లేదు. సో వాళ్ళకి సిచ్యువేషన్ ఎదురైంది కదా అంతే, జస్ట్ యాక్సెప్టెన్సీ అనమాట. ఇప్పుడు మొన్న కూడా మనం ఒక చార్ట్ చూసినాం, నాదే ఎగ్జాంపుల్ చార్ట్ లో మీరు ఏమన్నారంటే వెడ్డింగ్ అదే పెళ్ళయ్యాక అంత బాగా కుదరదు, మనం అట్లా చెప్పొద్దు, చేసుకోండి నీకు నచ్చినట్టు చేసుకో అని అట్లా చెప్దాము అని అట్లా అనుకున్నాం కదా సార్. కొన్ని చార్ట్స్ లో బాగా అవును, ఇప్పుడు వాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, ఓకే, ఇక పెళ్లి చేసుకుంటాడు కదా, అవునన్నా కాదన్నా, దానికి నువ్వు ఇంకా అక్కడ సో అలాంటి సందర్భాలలో కెన్ వి ఈ ప్రశ్న తీసుకొని చేసుకోకపోతేనే మీకు బెటర్ అని అట్లా చెప్పకూడదు, అట్లా ప్రశ్నే తీసుకోవద్దా అంటున్నా. తీసుకోకపోతే వాడెట్ట బతకాలి మరి? ఎక్స్టర్నల్ ఏదైనా ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలా మరి? ఏంది పరిస్థితి? సో వాడు తెలుసుకోవాలి కదా నాకు ఇది వర్కౌట్ అవుతా లేదనే విషయం. వాడు ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ప్రతి మనిషి ఏదో ఒక కర్మతో పుడతాడు. సో నువ్వు కర్మను అవాయిడ్ చేస్తున్నావు అంటే ఆస్ట్రాలజర్ కాబట్టి నువ్వు చెప్పినందుకు నీకు 4 జన్మలు ఫ్రీ, ఓకే. వాడు ఫాలో కానందుకు వాడుకో 1 జన్మ. సో కాబట్టి నీకెందుకు కదా అంత, వాడి కోరికతో వచ్చాడు, నీ కోరిక ఇట్లా ఉన్నది, పరిస్థితి ఇట్లా అవుతుంది. బట్ యాక్సెప్ట్ ద ట్రూత్ ఆఫ్ ది నేచర్ అనమాట. నేచర్ ఇప్పుడు ఒకటి నువ్వు అనుభవించాలి అని అంటే మరి ఎట్లా అనుభవిస్తావు? మనం చెప్పినంత మనం అవ్వకుండా ఉండదని ఏమి ఉండదు కదా. ఏముండదు, పొరపాటున కనుక నీ మాటిని వాడు అట్లనే చేస్తే నీకు ఆఫర్ అప్లై అవుతుంది, కూపన్ కోడ్లు రెడీగా ఉంటాయి. ఓకే ఓకే. సో ఇదేంటంటే ఆస్ట్రాలజీ రీడింగ్ లైక్ సింహం మీద సవారీ అనమాట ఎప్పుడు కూడా. సో నువ్వు లైన్ ఆఫ్ ఎథిక్స్ అనేది పట్టుకొనే వెళ్ళాలి, లేదంటే మాత్రం ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చింది వాయినట్టు చెప్పేదానికి కుదరదు. అదే సెన్సిబిలిటీ. వినోద్ గారు ఒక క్వశ్చన్, ఇప్పుడు అంటే చెత్త క్వశ్చన్. అడగండి. సో ఇప్పుడు మీరు ఇందాకే చెప్పారు కదా, దూరంగా వెళ్తే ఎడ్యుకేషన్ బెటరా లేదా మదర్ హెల్త్ బెటరా? అవును. సో అది ఎట్లయినా భావం ప్లే చేయాలి కాబట్టి ప్లే చేస్తుంది. చెస్. సో వీళ్ళు ప్రశ్న తీసుకొని భావం లెచ్చే ఇప్పుడు ఎల్ఎంఎన్ సిగ్నిఫై చేసింది, అవును, ఓకే, తను ఇట్లా నేను అబ్రాడ్ వెళ్ళొచ్చా లేదా అని క్వశ్చన్ అడిగి, కానీ వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు ఏమైతుంది? పక్కన దూరంగా ఏదో రకంగా ప్లేస్కి వెళ్తాడు కదా, అంటే లైక్ అబ్రాడ్ అని ఆపరేట్ అయ్యాక కూడా వాడు వెళ్ళట్లేదా? ఎస్. అంటే మనం అది లైక్ ట్రూ ఫాల్స్ బేస్గా చేయం కదా. అంటే లైక్ ఇప్పుడు మదర్ హెల్త్ ప్రాబ్లం చెప్పావు కాబట్టి నేను అబ్రాడ్ వెళ్తాను, అబ్రాడ్ లేదు కాలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటావు, అలా ఏమి మనం ఆన్సర్ చేయం కదా, ఒక దాని తర్వాత ఒకటి కదా. అవును, అట్లా. సో కాబట్టి అంత సమస్య రాదు కదా మనకి. సో వాడికి ఇంకో ఫ్లోలో ఆపరేట్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ టైం. ఇప్పుడు మీరు 4th హౌస్ ఆఫ్ మదర్ అని చెప్పాము, సో అక్కడ మదర్ చార్ట్ స్ట్రాంగ్గా ఉందని అంటే మదర్ది ఆపరేట్ కాదు, ఏదో ల్యాండ్ కొంటారో లిటిగేషన్లో ఇరుక్కుంటుంది. 4th హౌస్ మ్యాటర్స్ బోల్డ్ ఉంటాయి కదా. అంతే. 3-9-12 లాసెస్ కూడా కదా. అవును, ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టి పోగొట్టుకుంటాడు కదా, ఖాళీగా కూర్చుంటాడు, స్టాక్ మార్కెట్ చేస్తాడు కదా. అది. సో అంతేలేదు, మనం ఆన్సర్ చేయక్కర్లేదు కాబట్టి మన క్వశ్చన్ అక్కడితో అయిపోయింది, ఎస్ చెప్పేసి పంపించేసేస్తాం. అంతే. సో నా థీమ్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ కి ప్రశ్న తీసుకుంటామా తీసుకోమా అనేది థీమ్, డైవర్ట్ కాకుండా అట్టా మీరు సిచ్యువేషన్ చెప్పండి. అడిగినా నాకేం ఇబ్బంది లేదులే, మీరు ఏదైనా అడగండి. సార్ ఒక సిచ్యువేషన్ సార్, ఇప్పుడు నేను ఒక ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నాను సార్. నాకు ఆ ట్రైన్ పట్టుకుంటే నేను ఇంటర్వ్యూకి టైంకి వెళ్ళగలను, ఖచ్చితంగా క్రాక్ చేయాలని ఉంది. సో ఇప్పుడు నేను ఆ స్టేషన్ లో ఉండి ఏంటి అంటే ట్రైన్ కొంచెం లేట్ అవుతా ఉంది, వాడు డిలే చేస్తా ఉన్నాడు, ఇంకొక 5 minutes అన్నాడు, రావట్లేదు. ఆ నిక్ ఆఫ్ ది మూమెంట్ లో ఒక ప్రశ్న వేయడం కానీ, లేదా ఎవరికన్నా గురువుకి కాల్ చేసి సార్ ఇట్లా నేను ఇట్లా ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది, నేను ఇంటర్వ్యూకి టైంకి వెళ్ళగలనా, అలాంటివి తీసుకుంటారా? అంటే అలాంటివి మన ప్రశ్న ద్వారా చెప్పొచ్చా? అలాంటివి పర్సనల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి, సర్వీస్ గా ప్రొవైడ్ చేయలేం కదా. ఓకే. పర్సనల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మీరు రూలింగ్ ప్లానెట్ మోషన్ వేసేసుకొని అసలు ట్రైన్ వస్తుందా రాదా అనేది మీరు చూడొచ్చు. ఇంటర్వ్యూ ఇప్పుడు మన 3023 గారు ఉన్నారు, మొన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమడిగారు, నేను పలానా స్టాక్లో ఉన్నానండి, ఇప్పుడు ఇమీడియట్గా నాకు కావాలండి, ఈ స్టాక్ పరిస్థితి ఏందండి నాకు అర్థం కావట్లేదు, ఆల్రెడీ -1000 ఉంది ఇక్కడ, అది ఇది సంథింగ్ చెప్పారు. నేను ఆన్సర్ చేశాను ఇన్స్టాంట్గా, మరి తనకు పని చేసింది. అంటే మీరు అది ప్రశ్న అంటే టైం చార్ట్ వేసి చెప్పేశాను నేను, అంతే. టైం చార్ట్ వేసి చెప్పేశాను.
మన ప్రూఫ్ 3023 గారు ఇంట్లో ఉన్నారు సార్. మ్యూట్ లో లేదు అసలు, తెలిసి ఇక్కడ నియర్ బై లేరు. అదొకటి. ఓకే. ఇప్పుడు 01 గారు అడిగిన క్వశ్చన్ కి ఫాలో అప్ కింద మరి ఇప్పుడు ఇక్కడ నేటివ్ సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నట్టే కదా ప్రశ్నతో వాళ్ళ ఏం కంట్రోల్ చేస్తున్నాడు? ట్రైన్ ఆయన చేతుల్లో లేదు కదా, అది ఎప్పుడు వచ్చేది ఓకే ట్రైన్? కానీ కానీ తెలిసిపోతుంది కదా, తెలిసినప్పుడు తను మార్చడానికి ప్రయత్నించగలడు కదా. నో 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 మనము ఏమంటున్నామంటే ఆస్ట్రాలజీని ఈప్ మీద దెబ్బ పడేదే. కొంచెం నువ్వు బిగబట్టుకొని కూర్చుంటావు, నీకు ప్రిపేర్డ్గా ఉంటావు అంతే. అర్థమైందా? ఓకే ఇంటర్వ్యూకి వెళ్ళనని నేను వెళ్ళాలని టెన్షన్ పడే బదులు ఓకే నేనైతే ప్రయత్నం చేస్తా, జరిగేది జరుగుతుంది, నాకు కాదని తెలిసినా కానీ నేను ప్రయత్నం చేస్తాను, ప్రయత్నం అయితే వదలననే మోడ్లో నువ్వు ముందు పోతావు అంతే. నీ రిస్క్ని స్ట్రెస్ని తగ్గించుకొని ముందు పోతావు, అంతకుమించి ఏముంది? ఓకే యా అంతే అంతే కదా. ఇప్పుడు మీరు చెప్పండి, మీ టైం చాట్ మొన్న ఏదో ట్రావెల్ ట్రిప్ గురించి మీకేం అర్థమైంది? మీరేం మ్యానిపులేట్ చేయగలిగారు? మీకు ముందే చెప్పాం కదా మరి ప్రిడిక్షన్. నేనే చేయలేకపోయాను మీరు అదే చెప్పారు last సో ఆయన ఏం అడిగాడంటే 2950 గారు, నేను ఒక ట్రిప్ కోసం చూస్తున్నామండి, బట్ వెళ్ళాలా లేదా అనే విషయం మీద నాకు క్లారిటీ లేదు, వెళ్తానంటారా లేదంటారా అని అడుగుతాడు. మామూలుగా సర్వీస్గా ఇవ్వలేం కానీ బట్ మనం పర్సనల్గా ఊరికే ఫన్ కోసం చూసుకుంటూ నాకు అన్ని దుస్థానాలు వచ్చాయన్నమాట. ఆ టైం చార్ట్ కూడా ఆయన దగ్గరే ఉంది, ఆయన ప్లేస్కి వేసుకుంటే మనం సబ్లాట్లోనూ తర్వాత టైం చార్ట్ 2 కలిపి చెప్పున్నాం అనమాట అది. సో అంటే ఫోన్లో చెప్తుంటేనే ఆన్సర్ చేసాం. ఏం చెప్పాము? మీరు లాస్ట్ మినిట్కి వెళ్తారు, విపరీత రాజయోగం లాగా ఆపరేట్ అవుతోంది, కాబట్టి అప్పటిదాకా మీరు ఇట్లా నానుస్తూనే ఉంటారు అది ఇది అని చెప్పి ఒక మీమ్ వేసుకున్నాం అనమాట. అది యా అండి, యాక్చువల్లీ సేమ్ అదే నాన్స్తున్నాను ఇంకా. సో టైం చాట్ పొద్దున వేసుకుంటే మళ్ళీ అయ్యే సబ్లాట్స్ వచ్చినాయి. సో అదే సూపర్ అనిపించింది. సబ్లాట్స్ రిపీట్ అయ్యారు వారం గ్యాప్ లో చేసినా కూడా మళ్ళీ అని. అవును, ఫైనల్ గా బుక్ చేసుకున్నారు కదా టికెట్? టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. మరి ముందు బుక్ చేసుకునే కన్నా లేట్ గా బుక్ చేసుకుంటే రేట్ ఎక్కువ కూడా పడింది కదా. అవును ఏమైతే అయింది, దుస్థానాలు కూడా పనిచేసే. కానీ వెళ్ళడం కన్ఫర్మ్ అయింది. అవును రైట్. ఇంకా నాకు వెంకీ సినిమాలో లాగా ఒక ఫన్ క్వశ్చన్ అండి. ఎస్ అండి, వెంకీ సినిమాలో ఏముంది ఆ ఫన్ క్వశ్చన్? అదే తను ఒక అతను అదే హీరోనే ప్రతి దానికి వాళ్ళ గురువు గారికి ఫోన్ చేస్తాడు. జగదాంబ చౌదరి గారు ఆయన. కైండ్ అంతే అనుకుంటా, పేరు గుర్తులేదు కానీ అంతే. ఓకే. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు నాకు ట్రైన్ లో ఒక ఆమె ఎదురుగా కూర్చుంది, నాకు నచ్చింది, తనకి నేను నచ్చుతానా, అట్లా టైప్ లో రైట్. సిమిలర్ టు దట్ ఇప్పుడు మనము అనుకున్నాం కదా మనందరికి ఏదో గ్రహాలు ఎక్కడో సింక్ అయ్యాయి, అందుకని మనందరం ఈ రోజు క్లాస్ లో కలిసి ప్రయాణం చేస్తున్నాం టైప్ లో. అట్లా ఒక పర్సన్ మన లైఫ్ లో ఎంతకాలం ట్రావెల్ చేస్తారు, ఆ పర్సన్ కి నిజంగా నాకున్నంత ఫ్రీక్వెన్సీ ఆ పర్సన్ కూడా ఉందా? అదే రుణానుబంధం చెక్కింగ్ ఇక చెక్ చేయాల్సింది. అది ప్రశ్న కింద తీసుకోవచ్చా అట్లా? ప్రశ్న కింద అని అంటే ప్రశ్న అంటే ఇప్పుడు ఆ ఎదుటోడు బర్త్ సర్టిఫికేట్గా ప్రతిసారి ఓ అమెరికన్ ఉన్నాడు, వాడేదో బిజినెస్ మీటింగ్ కి కనెక్ట్ అయ్యాడు, ఆడేదో చెప్తా అంటున్నాడు. సో వాడు చెప్పిందంత నిజం అబద్ధం అంటే బాబు నువ్వు ఏ ఊర్లో పుట్టావని అడగలేం కదా మనం. అందుకని అసలు అందుకే ఎదుటి వాళ్ళ ఏం తెలియదు. అందుకోసమే మనం చక్కగా మనం మన భర్త చాట్ నుంచి వెళ్తే అర్థమైపోద్ది అనమాట. మనకి వచ్చే దశలు కలిసే టైంకి ఆ మహార్దశ స్వభుక్తిలో కలుస్తుందా, లేదంటే 159 లార్డ్సా, మంచి ప్రోగ్రెషన్స్ ఉన్నాయా, మంచి దశలు ఉన్నాయా, మీకు ఏదైనా సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేటివ్గా ఉందా మీ లైఫ్లో. చాలా గుడ్ టైమింగ్స్ వచ్చి ఉంటాయి కదా మీ లైఫ్లో, ప్రతి మనిషిలోనూ లైఫ్లో వస్తాయి కదా. ఆ గుడ్ టైమింగ్స్కి ఏదో ఒక రీజన్ అవుతుంది కదా. మనిషి కానీ, సిచ్యువేషన్ కానీ, ఉద్యోగం కానీ, మార్గం కానీ, వస్తువు కానీ, రీసెర్చ్ కానీ, ఏదో ఒకటి కారణం అయ్యి ఆ వ్యక్తిని లిఫ్ట్ చేస్తుంది కదా, అంతేనా? ఆ పర్సన్ ని మీ లైఫ్ లోకి తీసుకొస్తుంది. అది పర్సన్ అవ్వచ్చు, వ్యక్తి అవ్వచ్చు, అది సిచ్యువేషన్ అవ్వచ్చు, రీసెర్చ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. సో అది ఏదైనా ఉంటే ఆ సిచ్యువేషన్ లో మీకు ఫేవర్ గానే జరుగుతుంది. ఆ వ్యక్తి మోసం చేసినా గానీ, ఏదో రకంగా విపరీత రాజయోగాలు ఉన్నప్పుడు మోసం చేసినా 10 రెట్లు ఇలా మోసపోతామని తెలిసి 10 రెట్లు ప్రివెంటివ్గా ఉండి 10 రెట్లు ఎక్కువగా ముందుకెళ్ళేటట్టు చేస్తాయి కదా. అట్లా అనమాట. సో టైం మన టైంతోనే అర్థమైపోతుంది. ఇక ఆ రోజు మీట్ అయినప్పుడు ఆ నక్షత్రం ఉంటుంది కదా, ఆ నక్షత్రం మీ చాట్లో ఎలా బలంగా ఉంది, ఆ మీట్ అయినప్పుడు ఆ లగ్నం ఉంటుంది కదా, మీరు మీట్ అయిన లగ్నం అది ఎంత బలంగా ఉందో అర్థం చేసుకుంటే అప్పుడున్న గ్రహస్థితి బ్రహ్మాండంగా తెలిసిపోతుందిగా.
అర్థమైందా? మీ లగ్నం మీ చార్ట్లో నుంచి మీకు ఫేవరబుల్ గ్రహాలు ఉంటాయి కదా మీ చార్ట్లో, ఫేవరబుల్ గ్రహాలు వచ్చాయా లేదా మీకు అర్థమైపోతుంది అనమాట. చాలా మంది గోల్డెన్ ప్రిడిక్షన్ టెక్నిక్ ట్రై చేస్తున్నారా మన దానిలో? ట్రాన్సిట్ క్యాలెండర్ చేస్తున్నానండి. నేను చేస్తున్నాను. చూసుకుంటున్నాం సార్. ఎస్, మీ గురించి అడిగామండి. మీ ప్రశ్న, మీ టైం చార్ట్ లో ఏదో స్టాక్ లో ఇన్వెస్ట్ చేశాను బయటకు వచ్చారు కదా, అది మీరు అవునవును. నిన్న మంచిగానే వచ్చాను బయటికి. అంటే దేవుడి దయ వల్ల లాస్ లేక, అంటే వెరీ మినిమల్ లాస్ అన్నమాట. నేను మీకు కాల్ చేశాను కదా, మీకు కాల్ చేసినప్పుడు అప్పుడు -950 చూపించింది అనమాట. నాకు టెన్షన్ వచ్చేసింది, అమ్మో ఏంటి మళ్ళీ పోగొడతానా ఏంటి అని చేశాను. కానీ అది సరే హోల్డ్ చేసా, ఎట్లాగో మునిగే కదా చూద్దాం ఎంత మునుగుతాను అని. మధ్యాహ్నం వరకు వెయిట్ చేశాను, కానీ అది -950 నుంచి -50 వరకు వచ్చింది అనమాట. ఓకే, ఇంకా -50 దగ్గర ఎగ్జిట్ అయిపోయా. ఓకే, రైట్. సో ప్రశ్న పనిచేసింది. నా లాభం అయితే రాదు, నష్టమనే చెప్పాం కదా మనం. మీరు 8,000 వచ్చింది లాస్ అన్నారు. అంటే నేను అప్పుడు ఎంత అని అడగలేదు. సో యా, లాస్ ఈస్ లాస్ అంతే. ఎస్, అలా మిస్టేక్. అయితే నేను ఒకటి అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు ఇందాక మీరు అంటున్నారు కదా పూర్వకర్మ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్న కాకుండా మనకి 6, 8, 12 దశలు జరిగేటప్పుడు ఎవరన్నా కలిశారనుకోండి కొత్త వ్యక్తులు, అంటే కొత్త వ్యక్తులు కలిసినప్పుడు మరి ఆ లగ్నం ఫామ్ చేసుకున్నప్పుడు ఏదైనా వాళ్ళు మరి పూర్వజన్మ పాపం కాదు, పూర్వజన్మ రుణానుబంధం వల్ల వాళ్ళు మనకు కలిశారు, వాళ్ళు ఆ దశ అయిపోయేటప్పటికి వెళ్ళిపోతారు. ఇది కరెక్ట్ స్టేట్మెంటా? అలానే ఏం చెప్పలేము. ఇప్పుడు విపరీత రాజయోగం అనుకో, అది అనుకూలత ప్రతికూలత మన టైం బట్టి రిలేటివ్గా ఉన్న దాన్ని బట్టి చెప్తారు. ఇప్పుడు ఒక అతనికి ఉద్యోగం ఒకసారి ప్రోగ్రెస్ వచ్చింది, వివాహం ఒకేసారి అయింది, ఉద్యోగం ఏమో ప్రోగ్రెస్ అయిపోతా ఉంది, మ్యారేజ్ ఏమో డైవర్స్ అయిపోతా ఉన్నది. రెండు ప్యారలల్ ట్రాక్లో జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎట్లా చెప్తారు? మన తెలుగులో ఇది ఒకటి ఉంటుంది కదా, అవసరం ఉంటే వస్తారు, అవసరం తీరిపోతే మనుషులు ఎవరు రారు అని. అదే రుణానుబంధాన్ని ఇద్దరు చాట్లు ఉంటే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు అది ఏ రిలేషన్షిప్ అనే దాన్ని బట్టి, ఇదేమో మ్యారేజ్ రిలేషన్షిప్, అదేమో వర్క్ కదా, రెండు వేరు భావాలు కదా. సో రెండు వేరు భావాలు అసలు అంటే మొయ్యలేనోడు దేన్ని మొయ్యలేడు కదా. సో కాబట్టి ఆ వివాహ భావం సరిగా లేకపోతే రిలేషన్షిప్ పోతూ ఉంటుంది, వర్క్లో ప్రోగ్రెస్ అవన్నీ పనిచేస్తూ ఉంటాయి, వేరే పని చేస్తూ ఉంటాయి. సో అని పట్టుకొని డిసైడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, అంటే బై డిఫాల్ట్ గా మనం అది నెగిటివ్ అని తీసుకోలేం. అదే అంటే లైక్ అక్కడ ఇప్పుడు దిశభావ లగ్నాలు ఉంటాయి, మిథునము ఇట్లా ఉంటాయి, వాళ్ళకి 6 ఆపరేట్ అవుతూనే పెళ్లి అవుతూ ఉంటుంది అనమాట. దుస్థానాలు ఆపరేట్ అవుతూ పెళ్లిళ్ళు అవుతుంటే సక్సెస్ఫుల్ గా కూడా ఉంటాయి. అచ్చా, ఇది మన లగ్నం వేసి చెప్తున్నారు మీరు? మన లగ్నం వేసి చెప్తున్నాం అంతే కదా. మీరు అడిగింది మన లగ్నాన్ని బట్టే కదా. మీట్ అయిన లగ్నం కాదు, అంటే ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చిన లగ్నం కాదు, అసలు మన లగ్నం. మీట్ అయిన లగ్నం అక్కడున్న మరి మీట్ అయిన లగ్నంలో ఆ లగ్న నక్షత్రం మనకు ఫేవరబుల్ గా ఉంటే అది దుస్థాన లగ్నం అయినా ఏం కాదు. ఇప్పుడు మీది మకర లగ్నం అన్నారు కదా, మీది మకర లగ్నం అన్నారు కాబట్టి మీరు మీట్ అయిన లగ్నం వచ్చేసేసి సింహ లగ్నంలో మీట్ అయ్యారు. ఇక్కడ పుబ్బా నక్షత్రం ఉంది, ఇది యోగకారక నక్షత్రం కదా మీకు. ఇది సింహ లగ్నంలో మీట్ అవ్వడం ఎందుకు చెప్తున్నారు? మీరు మీట్ అయిన లగ్నం అన్నారు కదండి ఇప్పుడే. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నారు మీరు అంతే కదా. మీరు కూడా అడిగింది ఎగ్జాంపులే కదా. ఎగ్జాంపులే. సో ఆ పుబ్బా నక్షత్రంలో కనెక్ట్ అయ్యారు. సో ఆ మీట్ అయిన వ్యక్తి మీకు మీ లగ్నం నుంచి దుస్థాన లగ్నంలోనే మీట్ అయ్యాడు కదా. అవును. సో మీరు అది ఆ దుస్థాన లగ్నం అని మీరు ఎలా కంపేర్ చేస్తున్నారు? మీ లగ్నం నుంచే కదా కంపేర్ చేసేది. మరి ఇది దుస్థానమే కదా, 8 దుస్థానం కదా. మీరు 6 దుస్థానం అన్నారు. ఓకే, 6లో మీకు గురు నక్షత్రం ఉంది, ఓకే దుస్థానమే. కానీ ద దుస్థాన లార్డ్ ఈజ్ ఫేవరబుల్ ఆల్రెడీ జూపిటర్ ఇన్ యువర్ 12th హౌస్. ద ఓన్ లార్డ్ ఓన్ హౌస్ లో ఉన్నాడు, విపరీత రాజయోగంలో ఉన్నాడు. కాబట్టి మరి 6 అయినా బాగానే ఉంటుంది. ఇది అర్థమైందా? ఆ లగ్న నక్షత్రం ఫేవరబుల్ గా ఉండాలి. అప్పుడు గోచారంలో ఆ గ్రహం మీకు ఎలా ఉండాలో అలా ఉండాలి. అంటే ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు అనుకో, మీకు వక్రిచ్చాడు అనుకో, ఇక్కడ కూడా వక్రిచ్చే ఉంటాడు. అది ఇక్కడ డైరెక్ట్ ఉన్నాడు అనుకో, ఇక్కడ కూడా డైరెక్టే ఉండాలి. అలా ఉంటేనే అది కరెక్ట్ గా పనిచేస్తాయి, నేను చెప్పిన లాజిక్. అంటే అప్పుడు వాళ్ళతో సింక్ అవుతాం అన్నట్టు. ట్విస్ట్ ఉంటుంది కానీ బట్ సింక్ ఉంటుంది. ఎస్, స్థానం వల్ల చిన్న ట్విస్ట్ ఉంటుంది బట్ స్టిల్ వర్క్ అవుతుంది. ఓకే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పరా ప్లీజ్? ఓకే, ఇప్పుడు మకర లగ్నం ఏ లగ్నం అయినా తీసుకోండి, లేకపోతే సో ఇప్పుడు మేష లగ్నం అతను మీన లగ్నంలో మీట్ అయ్యాడు ఒక అతన్ని.
అతన్ని గురు నక్షత్రంలో మీట్ అయ్యాడు, సరేనా? పూర్వభాద్రపద నక్షత్రం దుస్థానం లగ్నమే కదా. అవును. కానీ మరి యోగకారక లగ్నము, ఆ యోగకారకుడు బాగున్నాడు అనుకో, ఏ లగ్నం మీద ఉన్నాడో ఎక్కడ ఉన్నాడు, అప్పుడు అప్పుడు బాగానే ఉంటుందా, బాగోదా? బాగుంటుంది కదా. అంతే. ఇంకో ఎగ్జాంపుల్, అదే ఇప్పుడు ఆయన వెళ్ళి ఏ బుధుడు అంటే జ్యేష్ఠ వద్దులేండి, ఆ, ఇప్పుడు ఆ గురువు అవన్నీ మకరంలో ఉన్నాడు అవన్నీ అనుకోండి ఉన్న సార్. టైం ఉంటుంది కదా, మళ్ళీ అర్థమైందా? అవన్నీ ఉన్న టైం ఉంటుంది కదా వాళ్ళ బర్త్ చార్ట్లో. మీట్ అయినా కానీ హాయ్ హలో చెప్పి థమ్స్అప్ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు కదా, కలిసి ఉండకపోవచ్చు కదా. ఉమ్. అర్థమైందా? ఏదైనా మన టైం బాగుంటే అంత పరిచయం అవుతుంటారు, బాగుండే దాన్ని బట్టి. బాగున్నప్పుడు బాగున్న వాళ్ళే పరిచయం అవుతూ ఉంటారు. అంటే సో ఇది చూసుకొని పెళ్లి చూపులకి వెళ్ళమంటున్నారు. పెళ్లి చూపులకి ఇది చూసుకొని వెళ్ళమంటున్నానా నేను? కాదు కదా, అంటే పెళ్లి చూపులనే కాదు, యూజువల్ గా ఫ్రెండ్స్ మన లైఫ్ కాదు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. అవును. అదే ఇలా కదా. హాలెట్ ఫస్ట్ సైట్. ఆలోచించుకొని చెప్పండి, మీ లవ్ ఎట్ నిజంగా. ఫస్ట్ సైట్ ఎప్పుడో చెప్తే దాన్ని బట్టి మేము క్యాలిక్యులేట్ చేస్తాం. లేదు. మీకు సైట్ ఉందా? అది నిజంగానే హాలెట్ ఫస్ట్ సైట్. అదే. సార్ ఇందాక మీరు దుస్సోభ రాశులకి దుస్థానాలు వర్కౌట్ అవుతాయి అన్నారు కదా, అది చెప్పండి సార్. అది ఎలా? అవును, ఉభయ కేంద్రాధిపతి దోషం ఉంది కదా, శుభగ్రహాలు కేంద్రాల్లో ఉండకూడదు కదా, వాళ్ళ దుస్థానాల్లోనే ఉంటేది మంచిది కదా. కాబట్టి సెవెంత్ లో ఉండే కన్నా 6th లో ఉండడం మంచిదని మాట్లాడుకున్నప్పుడు మరి 6th లో ఉన్న గురువు పెళ్లిస్తాడు కదా మరి. అదే అన్నారు కదా మీరు, పెళ్లి చేసుకుంటారు బాగుంటది. అవును. అవును సార్, ఇవి చూసాను సార్. ఇది ఒక 6 కూడా మనం డిస్కస్ చేసాము. సేమ్ మిథున లగ్నానికి గురువు నీచలో ఉన్నా గానీ ఆ మ్యారేజ్ అదంతా మనం చూసాం. అవును, బాగానే ఉంటాయి అలా. సో ఏ రూలు ఫిక్స్డ్ కాదు, ఏది కాదు, అంత అల్టిమేట్లీ జడ్జింగ్ ద టైమ్ ఇస్ మ్యాటర్స్. మళ్ళీ సేమ్ క్వశ్చన్, ప్రశ్న ఎప్పుడు తీసుకోవాలి అనేదే క్వశ్చన్. ప్రశ్న తీసుకోవాలా తీసుకోవద్దా అనేదే మనం పెద్ద గేమ్ అన్నమాట. ప్రశ్న ఎలా చెప్పాలనే దానికి టెంప్లెట్ ఉంది, అది క్లియర్. అర్థమైందా? టెంప్లెట్ ఉంది కదా అని చెప్పి మా వీధిలో పోల్ ఎప్పుడు నిలబెడతాడు, కరెంట్ ఎప్పుడు ఇస్తాడు, రోడ్ ఎప్పుడు వేస్తాడు, ఇవన్నీ మనం చెప్తా కూర్చోలేం కదా. ట్రావెల్ రిలేటెడ్ ఎప్పుడు వెళ్తాము అలా తీసుకోవచ్చా క్వశ్చన్? ఏంటిది? ట్రావెల్ ఏ టైంలో ట్రావెల్ చేస్తాము, నెక్స్ట్ మంతా, పై మంతా, లేకపోతే ఇయరా, నెక్స్ట్ ఇయర్ అట్లా మీరు చేయాలనుకుంటున్నారా? అంటే ఏం ట్రావెల్, అది దేనికోసం ట్రావెల్ అని క్వశ్చన్. నేనే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. ఓకే, ఎప్పుడు ట్రావెల్ చేస్తాను అది తీసుకోవచ్చా? అంటే అది మీరు ట్రై చేసేది ఏమన్నా ఉన్నదా, జస్ట్ లైక్ లేదు ట్రై అంటే మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు పోతామండి లాగా, అంతేనా? ఎప్పుడు చెప్తే కాదు, ఎప్పుడు ఫేవరబుల్ ఉంది ఈ మంత్. ఒక్కొక్కసారి అప్పుడు మీ బర్త్ చార్ట్ లోనే చూసుకోండి, దానికి ప్రశ్న ఎందుకు? మీరు అనుకున్నది జరగనప్పుడు కదా ప్రశ్న, డెడ్ లాక్ ఏర్పడినప్పుడు కదా. ఇది డెడ్ లాక్ కాదు కదా, ఓపెన్ డోర్ కదా ఇది. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు, అప్పుడు ఏంటిది క్వశ్చన్? నేను ఇండియా వెళ్ళాలి, ఏ మంత్ వెళ్తే బాగుంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే నన్ను మీరు వెళ్ళడానికి ఏదైనా అడ్డుపడుతుందా? మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి, మమ్మల్ని అడిగేది ఏముంది? అంటే ఇట్లా అది ప్రశ్న వ్యాలిడ్ ప్రశ్న కాదని బాటం లైన్ అంతే కదా. మీ ప్రశ్నకి ఇప్పుడు మీకు అడ్డుపడేది, ఇప్పుడు నేను వెళ్తే తిరిగి రాలేనండి, నాకు వీసా సమస్యలు వస్తుందండి, మీరు వెళ్ళమంటారా అని అడిగారు అనుకో, దానికి ఒక కనెక్షన్ ఉంది, మీనింగ్ ఉంది. అర్థమైందా? నేను దేశంలో మళ్ళీ అడుగు పెట్టలేనేమో అని భయపడుతున్నాను, వెళ్ళమంటారా వద్దా, విల్ ఐ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ ట్రావెల్ ఆర్ నాట్ అని అడిగారు. లేదు, ఏదో వార్ జరుగుతుందండి, వార్ జరుగుతుంది, ఇరుక్కిపోతాను అని భయం వేస్తుంది, కానీ సిచ్యువేషన్ ఎలా ఉంది, వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, దట్ క్వశ్చన్ ఈజ్ లైక్ వ్యాలిడ్. అట్లా యూ షుడ్ హ్యావ్ వ్యాలిడ్ క్వశ్చన్, వ్యాలిడ్ సిచ్యువేషన్, దెన్ ప్రశ్న. అంటే లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు ఒక డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్ అయింది, అసలు ఈసారి ఇండియా వెళ్ళొచ్చా, నేను వెళ్తే ఏ మంత్ లో వెళ్ళాలి, ఇది క్వశ్చన్ అనమాట. నన్ను అడిగిన క్వశ్చన్ ఒకళ్ళు. మామూలుగా తప్పదు అన్నప్పుడు అంటే వ్యాలిడ్ క్వశ్చన్ ఉండాలి. బట్ సేమ్ థింగ్ లైక్ 3912 ఎక్కడ ఆపరేట్ అవుతుందో, ఇప్పుడు మీరు టైం లిమిట్ చెప్తారు కదా, 6 నెలల్లో 3 నెలల్లో అని, ఆ లిమిట్ బట్టి మేము చెక్ చేసుకుంటాం అంతే. 3912 ఫేవరబుల్ గా ఉంటే అప్పుడు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తారు, అంతే. ఎస్, అంతే. 3912 వస్తే 12th కాస్పల్ సబ్లాడు నేను వద్దన్నా మీరు వెళ్తారులేండి అని చెప్పేయచ్చు అనమాట. అదే రాకపోతే చెప్పలేం కదా, రాకపోతే బ్రేకులు పడుతూ ఉంటాయి కదా. అవును.
ఎస్ 3, 9, 12 తో పాటు 8, 6 మీరు ఇప్పుడు అబ్రాడ్ లో ఉంటే ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నారా, అది మీరు మదర్లాండ్ ఫీల్ అయితే అప్పుడు మళ్ళీ 4 ఆపరేట్ అయితే వెళ్తారు. అలా కూడా పనిచేస్తుంది. సో జాగ్రత్తగా కన్సిడరేషన్ ఏం చేస్తున్నాం, ఫారెన్లో ఉంటే ఎలా, ఇండియాలో ఉంటే ఎలా అనేది చూసుకొని చేసుకోవాలి. క్వశ్చన్ టైప్ చాలా ఇంపార్టెంట్. అవును, క్వశ్చన్ ఎందుకు తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం, ఇది అసలు సమస్య అంతా అదే అనమాట. తర్వాత అంతా ఈజీయే, మీరు చూసేశారు కదా. ప్రశ్న ఎలా చెప్పడం అనేది అది కాదు ప్రాబ్లం. ప్రశ్న ఎందుకు తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం అనేది మళ్ళీ ఒక ఇంట్రో క్లాస్ లాగా చేసుకుంటున్నాం. ప్రశ్న చెప్పడం మీకు ఏముందండి, ఆ టెంప్లెట్ వేసుకున్నారా, చెప్పుకున్నారా, అయిపోయింది, దట్స్ ఇట్. మీకు కావాల్సిన సిగ్నిఫికెన్స్ ప్రకారంగా దశాభుక్తులను కనెక్ట్ చేసుకుంటారా, అయిపోయింది అంటారు. ప్రశ్నలో ఏముంది? ఎస్, ఎందుకు తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం, అసలు ప్రశ్న అవసరమా, నెసెసిటీ ఆఫ్ ప్రశ్న ఏముంది? ఇంకేం లేవు క్వశ్చన్. డీవియేట్ అవ్వచ్చా? ఇంకో క్వశ్చన్ అవ్వండి, పర్వాలేదు. ఇక ఇప్పుడు కేపీ ప్రశ్న కాదండి, జాతకమే ఉంది. జాతకంలో ఉదాహరణకి ఒక దశ అంతర్దశ నడుస్తుంది, బుధుడిలో రాహువు లేకపోతే బుధుడిలో శుక్రుడో నడుస్తున్నాడు. ఇప్పుడు మనం కిందకొచ్చి బుధుడి కస్పల్ సబ్లాడ్ ఎవరు, బర్త్ చార్ట్ లో కేపీ అప్లై చేస్తారా? బర్త్ రికార్డ్ లో కేపీ అప్లై చేయొచ్చా? మీ ఓపిక అది, మీరు చేసుకోండి కూర్చొని, నేను చెప్పం అది ఎందుకని కాదు. అలా మీరు ఏమైనా ట్రై చేశారా? ట్రై చేయొచ్చండి. యూ కెన్ కరెక్ట్ ద బర్త్ చార్ట్. మీరు ఎవ్రీ కస్పల్ సబ్లాడ్ని చెక్ చేసుకొని మళ్ళీ ఎక్కడున్నాడని చేసుకుంటా, దానిలో మళ్ళీ సేమ్ దశాభుక్తి అంతరా సూక్ష్మ చెప్పుకొని తర్వాత మళ్ళీ దానికి రిలవెంట్గా గోచారం పట్టుకొని మీరు ఇలా చేసుకోవాలన్నమాట. ఇది ఇస్ వెరీ లెందీ ప్రొసీజర్. ఇప్పుడున్న ప్రెసెంట్ డేటా తోటి చేయలేమంటున్నారు అలాగా? ఏం లేదు, మన దగ్గర అంత డేటా ఉన్నది కదా. మరి ఇంకా కరెక్షన్ ఏముంది? ఇప్పుడు ఆల్రెడీ కరెక్టెడ్ టైం స్టాంపే మనం పెట్టుకున్నాం కదా ఒక బర్త్ చార్ట్ లో. అవును, పెట్టుకున్నాం, చేసుకోండి అంటున్నా. అదే మనం కూర్చొని చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. మీరు ఎవ్రీ టైము ప్రశ్నలో ఒక దశాభుక్తి ఫెయిల్ అవుతున్నారా, మధ్యలో ఒక భుక్తి ఏదో స్కిప్ అయిపోతున్నారా, అలాంటప్పుడు అసలు మీరు ఏ దశాభుక్తిని దేన్ని మళ్ళీ దాన్ని చూజ్ చేస్తున్నారు, ఎందుకు చూజ్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ కదా. ఇప్పుడు ఒక అతను 20 సంవత్సరాల గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, ఆయనకి ఎన్ని దశాభుక్తులు సూక్ష్మలో అంతర్లు చేంజ్ అయ్యాయి, ఆయన అదే జాబ్ ఎందుకు చేస్తున్నాడు, పలానా దగ్గర వచ్చింది మళ్ళీ ఎందుకు మారలేదని మీరు ఫిక్స్డ్గా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, 6 నెలలకి సంవత్సరానికి మారే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు, అవునా? అప్పుడు మీరు ఎలా చెప్తారు? నేను అది కరెక్టే. నేను అడిగేది ఏంటంటే ఆ ప్రొసీజర్ లో ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకని దాన్ని మనం వెళ్ళట్లేదు. బట్ మీ ఓపిక, పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ప్రతి ట్రాన్సిట్ ని మీరు ఇట్లా ప్రూవ్ అయిందని ప్రూవ్ చేయొచ్చు, జరిగిపోయిన దాన్ని ఆర్టికల్ రాసుకోవచ్చు. కానీ ముందు చెప్పడానికి మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎస్, ఇప్పుడు ప్రోగ్రెషన్ అంత ఈజీగా దశాభుక్తిని మనం జడ్జ్ చేసి టక్కున ఇది ఇట్టనే పనిచేస్తుందని చెప్పే విధంగా మీరు దశాభుక్తి డిగ్రీలో మనం ఫిక్స్ చేసేస్తాం కదా. సో అట్లా అంత స్పీడ్ గా మీరు చేయలేరు. స్పీడ్, యాక్యురేట్ చేయాలి కదా. సో ఆయన చాలా సైంటిఫిక్ అని చెప్పేసి నేను గంటలు చెప్తా అంటే గంటలు చెప్పినా ఓకే, కానీ గంటలు ఆలోచించి చెప్తా అంటే ఎవడైనాడు? ఇప్పుడు ఇదే వీడియో ఈ టైం స్టాంప్ నుంచి ఇంకో 50 minutes వరకు ఐఎమ్ థింకింగ్, ఐఎమ్ లోడింగ్ అని పడితే అంత ఆ లోడింగ్ ఎవరు చూడరు కదా. అవునవును. ఇప్పుడు మేషలగ్నానికి బుధుడు మనకు వేదిక ఆస్ట్రాలజీలో 3వ షష్టాధిపతి దశ నడుస్తుంది బాబు, నువ్వు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే కమ్యూనికేషన్ ఇవి ఏదైనా అట్లాంటివి చూసుకోవాలి జాగ్రత్త అని చెప్తాం కదా. అదే ఇప్పుడు కిందకి వచ్చామనుకోండి, మనకి బుధుడి సిగ్నిఫికేషన్ 7 లేకపోతే 9 వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి అసలు ఇంకా హెల్త్ రీత్యా వాళ్ళు ఏమి వరి అవ్వక్కర్లేదు కదా. 9 వచ్చింది కాబట్టి ట్రావెల్ ఎక్కువ చేయగలవు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళగలవు, అట్లా మారిపోతుంది కదా. అలా రిలేట్ చేయొచ్చు. మీరు లైఫ్ స్టోరీ బిల్డ్ చేయలేరండి. ఓన్లీ కేపీ ప్రొసీజర్ని వాడి సిచ్యువేషన్ మాత్రమే బిల్డ్ చేయగలుగుతారు. ఒక చిన్న సిచ్యువేషన్ ని మీరు ఇది ఒక భూతద్దం పట్టుకొని మీరు ప్రపంచాన్ని చూడగలుగుతారా? మైన్యూట్నే చూడగలుగుతారు అంతే. భూతద్దంతో ఏది వాడగలుగుతామో దాన్నే వాడాలి. మనం ఎందుకు వాడుకుంటలేము? భూతద్దం పట్టుకుని ఎందుకు తిరుగుతలేం? కావాల్సినప్పుడే వాడతాం కదా దాన్ని. సో కేపీ అనేది భూతద్దం అంతే. ఓకే.
ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఎ స్మాల్ ప్రశ్న. ఎస్, ఆ సిచ్యువేషన్ కి ఇప్పుడు మీరు మీ లైఫ్ అంతా చెప్పాలి కేపీలో అంటే అవ్వదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఆ ట్రావెల్ అన్నారు, ఆ ట్రావెల్ కి ఓకే దశాభుక్తి అంతర సూక్ష్మ ఎంత సపోర్టివ్ గా ఉన్నాయి, అవి ఏమన్నా 3912 ఆపరేట్ అయితే ఇక్కడ కాదు అక్కడ పక్కన కాదు పక్కన ఏదో ఒకటి జరిగిపోతా ఉంటుంది. అర్థమైందా? నేను కూడా నా చార్ట్ లో నేను చెప్పా కదా ఒకసారి ఫారెన్ ట్రావెల్ ప్రిడిక్ట్ చేసుకున్నా, తలకోన వాటర్ ఫాల్స్ వెళ్ళొచ్చా అంతే. నేను అంతకుమించిన యోగం లేదు, మరి ఏం చేద్దాం అట్లా. కరెక్ట్ అండి. ఇప్పుడు నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్ గా ఏంటంటే మనం అబ్రాడ్ వెళ్తామా వెళ్ళమా అనేది క్వశ్చన్ అనుకుందాం. అది ఎంత దూరం వెళ్తాం అనేది కూడా ఆలోచించాలి కదా. అవును అవును, 200 కిలోమీటర్స్ దాటితే ఏదైనా అబ్రాడే. 200 కిలోమీటర్స్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళినా కూడా ఇండియాలో. అవును అది అవును, పూర్వకాలంలో అన్ని రాజ్యాలు కదా, అది పరదేశం కదా. అదేనండి. ఎస్ సార్ నాకు ఒక క్వశ్చన్ సార్, వేదిక్ లో అదే మనము ఈ చార్ట్ దశ సీక్వెన్స్ దగ్గర మీరు ఆ, దశ ఇన్ఫ్లుయెన్సర్ స్ట్రాంగెస్ట్ అని రాసుకుంటాం కదా. అవును సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గ్రహం డెబిలిటేటెడ్ నక్షత్రాధిపతి ఉన్నారు, కానీ అక్కడ ఒక స్ట్రాంగ్ గ్రహం కూడా ఉంది. అప్పుడు సో దశ అప్పుడు ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్ ఆ స్టార్ లో స్ట్రాంగెస్ట్ ప్లానెట్ అవుతుంది కదా రాశిలో. ఓకే ఓకే ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ సార్, మీరు కొన్ని ఇక్కడ హౌస్ దశ ఇన్ఫ్లుయెన్సర్ పక్కన బ్రాకెట్ లో ఆర్ బ్యాండ్ అని ఒకటి ఇచ్చినారు సార్, అదేంటి? ఆర్ బ్యాండ్ అంట. అది నాకు డేట్ ఆఫ్ బర్త్ చెప్తే నేను జనరేట్ చేస్తే నాకు ఎక్కడ వచ్చిందో చూస్తా. ఇది జూలై 6th 99. ఓకే, టైం 8:54. ఓకే, ఏ దశలో వచ్చింది, ఏ లగ్నం ఇది? ఇది లియో సింహ లగ్నము, వీనస్ మహాదశ చూడండి. ఏ ఊరు? రాయదుర్గం, ఏపీ. రాయదుర్గన్న ఒకటి కదా? కాదు సార్, రాయదుర్గం అనంతపూర్ యాక్చువల్లీ. డియూఆర్ కొట్టండి సార్, వస్తుందా? రాయదుర్గం. లాస్ట్ సరేలే, 2 నిమిషాలు కలుపుకుంటా. కానీ మీకు ఇది తప్పు వస్తుంది నాకు. అదే లియో, ఇది కరెక్ట్. మీరు టైం ఎంత వేసారో? డిగ్రీ 18 minutes అని చూపిస్తుంది సార్ నా దాంట్లో. ఏంటిది అది? 18 degrees. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/7. ఓ 19. ఓకే ఓకే, మీరు మీ దానిలో మీ సిస్టర్ అది June 7th కదా? కాదు సార్, నేను అందుకే July 6th అని చెప్తున్నా. July 6th 99. అవును, July 6th 99. 8:54 AM. 8:54 AM. నాకు లగ్నం 1 degree 18 minutes వచ్చింది, రాయదుర్గం, ఆంధ్రప్రదేశ్. రాయదుర్గం అన్న ఒకటే అట కదా? కాదు, రాయదుర్గ హైదరాబాద్ లో ఉంటది. రాయదుర్గం ఎక్కడది? అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఇది. అనంతపూర్ కోఆర్డినేట్స్. సో మరి మీరు ఐనాంశం ఏం వాడిండు? 14:70 ఇది కరెక్టే ఉన్నది. తర్వాత 76 ఇది కూడా కరెక్టే ఉన్నది. సర్లే సార్, ఫ్యూ మినిట్సే కదా, మీరు ఒకసారి సో అట్లా కాదండి, మీకు ఒకటి నాకు ఒకటి ఎట్లా చూపిస్తుంది ఇక్కడ. మీరు నాకు షేర్ లింక్ అని ఇట్లా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి నాకు మీట్లో వేయండి చూద్దాం ఎందుకు రాదు. లహరీలో వస్తుంది కదా 2 degrees. లహరీలో వెనక్కి వెళ్తాయి కానీ ముందుకు రాదు. అట్లా వస్తుంది. ఇది నేను ఎక్కడ ఇవ్వాలి సార్? గూగుల్ మీట్ లో వేయండి, గూగుల్ మీట్ లో వేయండి. గూగుల్ మీట్ చాట్ లో. సరే వేస్తాలే. ఓకే, దీనిలో ఎక్కడ దశ, ఏ దశ ఇచ్చినాను సార్ లింక్. ఇక్కడ చూస్తున్నారా, వీనస్
ఆర్ బ్యాండ్ అని ఉంది వీనస్ మహాదశలో. బ్రాకెట్ లో ఉంది. వాట్ ఈస్ దట్ ఆర్ బ్యాండ్? ఇదిగోండి మీరు కోఆర్డినేట్స్ వచ్చేసేసి 17.23. ఇదిగో చూడండి, నాది 14.42. తేడా లేదు మీరు. కానీ మన ఇద్దరం ఒకే లొకేషన్ పెట్టుకుంటున్నాం కదా, ఎందుకు తేడా వస్తుంది మరి? ఎందుకు తేడా వస్తుందంటే రాయదుర్గం సబ్మిట్ కొట్టినప్పుడు నాలో రాయదుర్గం కోఆర్డినేట్స్ ఎంత ఉన్నాయి? 14 పాయింటే ఉన్నది. మీరు నాకు తెలిసి హైదరాబాద్ కోఆర్డినేట్స్ ఉండగా మీరు హిట్ కొట్టే సేవ్ చేసేసిండ్రు సబ్మిట్ కొట్టకుండా. అట్లేదో జరిగింది మీ దగ్గర. ఓకే ఓకే, అర్థమైందా? కోఆర్డినేట్స్ మీరు తప్పేసుకున్నారు. సో సాఫ్ట్వేర్నే తప్పు అంటారు ఫైనల్ గా. అది తప్పేసిన సంగతి నాకు మీరు చెప్పే వరకు అర్థం కాదు. అదే మరి. సో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ గూగుల్ ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. ఏ సాఫ్ట్వేర్ నమ్మద్దు. ఓకే ఓకే సరే. ఇప్పుడు ఏంటిది? వీనస్ దశలో R4 ఉన్నది. ఇక్కడ పైన సార్ కేతు పక్కన డెఫ్ ఆర్ బ్యాండ్. ఏంటిది ఇది? ఆర్ బ్యాండ్ అంటే ఏంటి సార్? అంటే ఆ రూల్ గురించి చెప్తున్నాడు వాడు. వాడు రూల్ ఫాలో అయ్యాడట. వీనస్ స్టార్ లో కేతు ఒక్కడున్నాడా? వీనస్ సాటర్న్ ఒక్కడు ఉన్నాడు. సో ఇక్కడ స్ట్రాంగ్ దశ ఇన్ఫ్లుయెన్సర్ కూడా సాటర్న్ అవ్వాలి. వీనస్ స్టార్ లో కేతు తీసుకున్నాడు కదా డైరెక్ట్ గా. ఇక కానీ వీనస్ నక్షత్రంలో సాటర్న్ ఒక్కటే ప్లానెట్ ఉంటే ఉన్నా కూడా అక్కడ డిబిలిటేట్ అయినప్పుడు తీసుకోం కదా మనం. రూల్ 4 కి ఎక్సెప్షన్ ఉంది కదా, డిబిలిటేట్ అయినప్పుడు సో అది పనిచేస్తుంది. కరెక్ట్ గానే పనిచేసింది. సో ఆర్ బ్యాండ్ అర్థం అదా సార్? ఆర్ బ్యాండ్ అర్థం ఏంటిదో నాకు తెలియదు, కానీ ఇది కరెక్టే చూపించింది. ఆర్ బ్యాండ్ అని ఎందుకు అన్నాడో అడుగుదాం అసలు. వాడు అంటే కోడింగ్ లో అదేదో రాసుకుని ఉంటుంది సార్. వాడు అదే రాసుకున్నాడు కానీ బట్ అడుగుదాం మనం ఎందుకు చెప్పినావు ఆర్ బ్యాండ్ అని. కన్ఫ్యూజ్ అవుతున్నారు మా బ్యాండ్ వాళ్ళు అందరూ చెప్తే. ఓకే, ఇంకా అంతే సార్. ఇంకా క్వశ్చన్లు ఏం లేవా? రేపొద్దున బర్త్ అండ్ రెక్టిఫికేషన్ నేర్చుకుంటారా? రేపా సార్? ఇంకేమన్నా ప్రశ్న గురించి ఏం లేవు కదా మీకు మరి? ప్రశ్నల గురించి ప్రశ్నలు ఏం రావట్లేదు సార్. సార్ మీరు కొన్ని ప్రశ్నలు దీనికి దాని పేరేంటి ప్రాక్టీస్ కి ఏదన్నా? ప్రాక్టీస్ కి నేను అన్ని ఎక్స్పోజ్ చేయలేను, చాలా ఉన్నాయి నా దగ్గర, కానీ డేటా అన్ని ఒక 5 చాలు సార్. ఇస్తా. మీరు నన్ను అడగలే కదా లాస్ట్ వీక్ కూడా చెప్పారు, కానీ బట్ క్లాస్ లోనే మీకు గుర్తొస్తుంది, విడిగా గుర్తు రావట్లేదు కాబట్టి. సార్ మెసేజ్ చేయమంటారా సార్? మెసేజ్ చేస్తే ఇస్తా. బోర్డులు ఉన్నాయి మన దగ్గర. అంటే ప్రాక్టీస్ చేసుకుంటే అది ఆల్రెడీ చాట్ అంటే మనకు ఒక 10 సంవత్సరాలు అంటే చెప్తారు, కానీ ఇప్పుడు ప్రశ్న అంటే ఎవరు చెప్పరు కదా సార్. జరిపి అవును, ప్రశ్న అంటే ఎవరు చెప్పరు కదా. ఎవరు జరిపేది ఎవరు ఉన్నాయి కదా మనకు. మీ దగ్గర అంటే అసలు మరి ఇది ఫ్లో కరెక్ట్ అయిందా సార్ అంటే ఎస్ ఆర్ నో చెప్తారు కదా. మీకు అలాంటివి కావాలని అంటే గూగుల్లోకి వెళ్ళి కేపీ ఆస్ట్రాలజీ ఆర్టికల్స్ మ్యాగజైన్స్ అని కొడితే వచ్చేస్తుంది. కేపీ ఆస్ట్రాలజీ మ్యాగజైన్ ఇంట్లో కొట్టారనుకోండి, మీకు చాలామంది ఇప్పుడు ఈ మ్యాగజైన్ ఉన్నది వీళ్ళ దగ్గర ఉంటుంది, జాసా వీళ్ళ దగ్గర ఉంటుంది, ఇలా మ్యాగజైన్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా పీడిఎఫ్స్ ఉంటాయి, వాటిలో కూడా మనం తీసుకోవచ్చు. అయినా నా దగ్గర ఉన్నాయిలే, మీకు ఇస్తాను చెప్తున్నా. 2-3 అయితే సరిపోతాయి సార్ అట్లా ప్రాక్టీస్. ఎస్ షూర్. అది అన్నారు కదా, నేను వేసుకున్న ప్రశ్నని క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయనన్నారు కదా. నాకు నేను అనలేదు చేయనని. చేస్తానని కూడా అనలే కదా. ఇప్పుడు చేయండి. ఎస్ ష్యూర్ అండి, స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, సో ప్రశ్నకి వెళ్దామా? 3056 ప్రశ్న నెంబర్. సరే ఒకటే వేసుకోండి, ఇది నా ఫస్ట్ దే. క్వశ్చన్ హౌస్ హోమ్. ఏంది హౌస్ హోమ్ ఏంటిది? హోమ్ క్వశ్చన్ హోమ్ పర్చేజ్ అనుకోండి. హోమ్ పర్చేజ్ ఏమనుకోవాలి? ఎవరు పర్చేజ్ చేస్తారు? సో నేనే ఒక ఇల్లు చూసాను, దాని వెన్ ఐ విల్ పర్చేజ్ మై హోమ్, అంతే కదా? వెన్ విల్ ఐ బై న్యూ హోమ్. వెన్ విల్ ఐ బై
న్యూ హోమ్ అది క్లియర్గా ఉండాలి. యాక్చువల్ గా లేదు, యాక్చువల్ గా క్వశ్చన్ నేను ఆ రోజు వేసుకున్నాను. సారీ, నేను ఆ రోజు వేసుకుంది, నేను మైండ్ లో ఒక ఇల్లు అనుకున్నాను. ఆ ఇల్లు అప్పుడు మార్కెట్ లో ఉంది. ఆ ఇల్లు అనుకున్నాను, ఈ ఇల్లు నాకు వస్తుందా లేదా, వస్తే ఎప్పుడు విల్ వస్తుంది దిస్ ప్రాపర్టీ అనుకునేసాను. షుడ్ ఏబుల్ టు బై, యా అదే అండి క్వశ్చన్. షుడ్ ఐ ఏబుల్ టు బై, ఈ ఇల్లు కొనుక్కోగలుగుతానా అది. ఆ ఇల్లు కొనుక్కోగలుగుతాను తర్వాత నెంబర్ డేటు ఏ రోజు వేసుకున్నారు, ఆ రోజు 14th July, టైము టైం 9:29:38 ఏమా పిఎమ్మా, AM 9:29:38 నెంబరు 9 అని వేసుకున్నాము. 9 ఇస్ లక్కీ నెంబరా? ఆ, అలా వేసుకోవాలి. ఆ ఇంటి లేదు, ఆ ఇంటి నెంబర్ కూడా ఉంది. సో నాకు ఎందుకో ఆ 9 అని అట్లా అనిపించింది మైండ్ లో. ఇంటి నెంబర్ అదే ఉంది, నాకు ఇష్టమైన నెంబరు, సరే ఆ 9 తిరుగుతోంది అని 9 పని చేయదు, వేశాను. పక్కింటికే ఆడుకోవాలి అంతే, పని చేయదు అది. కానీ వేద్దాం, మీరు ఏ ఊర్లో అనాలిసిస్ అయితే చేసుకోండి, మాకు సంబంధం లేదు. సరే అట్లీస్ట్ నేను చేసిన ఫ్లో కరెక్ట్ ఫ్లో చెప్పుకోండి మీరు ఏమైనా. ఏ ఊర్లో సరే వేసారు, అయితే గ్లెన్ అలెన్ అని చేయండి. స్పెల్లింగ్ చెప్పండి. GLEN స్పేస్ అది కెనడాలోనా యుఎస్ లోనా సార్? US లోనే ALLEN అని పెట్టండి, వస్తుంది. అదే ఫస్ట్ది. గ్లెన్ అలెన్. ఓకే, సేవ్ చేస్తా. సరే ఓకే రైట్. మీకు సో టెంప్లెట్ కావాలా? నేను రాసింది చదువుతుంటాను. మన వాళ్ళు టెంప్లెట్స్ రాసింది ఉందా అనాలిసిస్? నా దగ్గర ఉందండి. మరి పేపర్ మీద గూగుల్ మీట్ పేపర్ అదే యాక్చువల్ గా. సరే అండి, తెచ్చుకుంటాను టెంప్లెట్. టెంప్లెట్ తెచ్చుకొని నేను చెప్తుంటాను. మీరు టైప్ చేయాలా? ఐఎమ్ సారీ, నేను అంత ఎందుకండి అది తీసుకెళ్ళి క్లాడ్కి ఇస్తే చేస్తుంది కదా. అంత ఆలోచించలేదు కూడా. ఇప్పుడు చేయండి. టెక్నికల్ అయితే బానే ఉండు. నేను పిక్చర్ తీసే ఉన్నా అండి. అది కూడా మేమే చేయాలంటారు మీరు, అంతేనా? లేదు, నేను పిక్చర్ తీసి మీకు వాట్సాప్ లో పంపిస్తే అలా చేయొచ్చా ఇప్పుడు? పోనీ చేద్దాం. ఏదో పంపండి, నేను కన్వర్ట్ చేస్తాను. ఏదో ఒకటి వస్తుంది. ఉంది కదండి, జెమినీ తల్లి ఉంది, చాట్‌జిపిటి తల్లి ఉంది, ఎవరికి చేస్తుంది. నేను మీకు పంపిస్తున్నాను. పంపించేస్తాను. పైకి సార్, లగ్న కసుపు కోర్టు కసుపు ఏమైనా చెప్తారు. ఓకే, పంపించేసేసాను. పంపరా? సారీ, అది సరిగా పంపలేదు, ప్లీజ్ డోంట్ మైండ్. ఇంకొక పేజ్ కూడా ఉంది దాంట్లోనే, అదర్ సైడ్, దానికి ఎక్స్టెన్షన్ ఫార్వర్డ్. మీరు పంపండి, ధైర్యం చేసిన వాళ్ళు కదా. ఇంకోటి కూడా వచ్చింది. అదే మొత్తం 3 పంపించారండి, 3 ఫార్వర్డ్ 3 కాదు అయితే ఫస్ట్ ఫస్ట్ది సేమ్ అండి. ఫస్ట్ సరిగా తీయలేదని థర్డ్ మళ్ళీ పంపించా, కానీ ఫస్ట్ థర్డ్ సేమ్. ఓకే, 1.5 పేజ్ అయింది. ఓకే, చేసుకోండి. చెప్పండి మీ అనాలిసిస్ మీరు చెప్పండి. ఇట్లా లక్కీ నెంబర్ లేదని మరి ఇట్లా గొంతు పోయేలా చెప్పాం, మీరు మళ్ళీ అట్ట వేస్తారండి అసలు. చెప్పండి. లక్కీ నెంబర్ అని కాదు, యాక్చువల్ గా నేను ఆ నెంబరు నాకు మైండ్ లో తిరుగుతుంది, ఆ ఇంటి నెంబర్ కూడా అదే ఉంది. సో అలాగా సరే 9 తిరుగుతా ఉంది కదా అని వేసేసాను, అన్ని కలిసాయి కదా అని. నేను నిన్ననే గూగుల్లో ఒక ఫీచర్ చూసాను, ఏంటంటే డైసీ రోలర్ అని ఇలా కొట్టామనుకోండి. ఓకే, 6 చూజ్ చేసాం, క్లియర్. ఓకే, రోల్ అనగానే ఆడ రోల్ నెంబర్ చూపెడతాడు, అర్థమైందా? ఇట్లానే మాడిఫైయర్ 249 అప్లై, క్లియర్, అప్లై రోల్. డైస్ రోలర్ మనము 249 వరకు పెట్టుకొని ఇలా తీసుకోవచ్చు. అయితే మనకి ఏదో ఇలా ఆటోమేటికల్లీ యాడ్ నెంబర్ టు యువర్ యాడ్ నెంబర్ టు
ఇట్ట కాదుగా, ప్లస్ ఆర్ మైనస్ చేయడం కాదు. ఓకే, మనం సబ్మిట్ పక్కన చిన్న డైస్ ఈ డైస్ రోలర్ ఫర్ 249. నెంబర్స్ నెంబర్స్ లేకపోతే పిక్ ర్యాండమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 249 అని కొట్టాను సార్. లేదు మనకి Dice అట్లా వేరు అట్లా కదా. అట్లా డైస్ రోలర్. అంటే డైస్ అంటే 8 ఫేసెస్ ఉంటాయి కదా సార్, అది మనకి అదే చెప్పలేదు. డైస్ రోలర్ ఫర్ 20 కూడా ఇచ్చాడండి. ఇక చూడండి, అంతే సార్, అంతవరకు ఇవ్వగలి కానీ 240కి ఇవ్వలేడు కదా. 240. సో పిక్ ర్యాండమ్ నెంబర్ ఫ్రమ్ 1 to 249 అనుకోండి. అదే ఇక ChatGPTనే మనం అడిగే ప్రయత్నం చేయొచ్చు. మనం ఒక చిన్న అది ఇక్కడ యాక్చువల్గా ఉంటుంది ఆప్షన్, మామూలు కేపీ సాఫ్ట్వేర్ అన్నిటిలో మనం కూడా ఇట్లా చిన్న ఫీచర్ ఇద్దాం. ఇట్ విల్ ఆటోమేటికల్లీ పిక్ ఏ ర్యాండమ్ నెంబర్ అనమాట. పిక్ ఏ ర్యాండమ్ నెంబర్ బిలో 249 అన్నాం అనుకోండి, ఏదో ఒకటి చెప్తాడు. మామూలుగా నేనైతే వీల్ ఆఫ్ నేమ్స్ అని అదో. వాడతాను, ఎవరైనా పేరు పిక్ అగైన్ అందాం. ఓకే, అట్లా. సో ఆ ఫీచర్ని మనం పట్టుకొచ్చేద్దాంలేండి, ఇక్కడ పెట్టేస్తాం చేద్దాం. మీరు అలా లక్కీ నెంబర్ లేకండి. ఓకే, అట్లా మనం చేసేద్దాం. ఏమని సార్ పెట్టేసాను. మీకు కావాలంటే విజువల్లో కూడా ఇట్లా జగ్ కానీ ఇట్లా నెంబర్లన్నీ అదయ్యి నెంబర్ ఇచ్చేలాగా చేస్తాం. చూజ్ అంటే అయిపోయాడు. ఓకే అండి, రైట్. వచ్చిందండి. వచ్చిందా? ఒక ఐడియా వచ్చిందండి. మనం అక్కడ చిన్న సన్ లాగా పెట్టి సన్ నొక్కితే రౌండ్ గా సన్ తిరిగి నెంబర్ వస్తుంది. అలా ఇక్కడే ఇచ్చేయచ్చు. దీని పక్కన ఇట్లా క్లాక్ లాగా అక్కడే, ర్యాండమ్ ఆర్ అనే సింబల్ పెడితే దాన్ని క్లిక్ చేస్తే ర్యాండమ్ నెంబరు ఫ్లాష్ అవుట్ అయ్యి చూస్ చేయాలా క్లోజ్ చేయాలా అని ఆప్షన్ ఇస్తే అయిపోతుంది. సో మనం ఏదో ఒకటే పిక్ చేసుకోవాలి, ఏదో అది ఇచ్చిన ర్యాండమ్ నెంబర్ నన్ను తీసుకోవాలి, లేకపోతే మనకి బ్రెయిన్ లో ఆ టైంలో అవును, మనం చేసేటప్పుడు అయితే మనం ర్యాండమ్ నెంబర్ని పిక్ చేయడం మంచిది. లేదనంటే పుస్తకం పెట్టుకొని రైట్ సైడ్లో ఉన్న నెంబర్ని పిక్ చేస్తారు, అలా ఒకటి. లేదు అని అంటే ఇక అదే మనం డైరెక్ట్గా ఇక్కడ ర్యాండమ్ దాన్ని వాడుకుంటే అయిపోతుంది. ఓకే, రైట్. యాక్చువల్లీ ఇది బాగుంది, మనం చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది మీరు అన్నట్టు. అనాలిసిస్ ఇచ్చారట, మీరు ఫార్మేట్లోనే ఇచ్చారా? నేను మన టెంప్లేట్ లో అలా వేసుకుంటే వెళ్ళిపోయినట్లే గుర్తు నాకు ఈరోజు. సరే, చదవండి. మీరు ఏం చెప్తున్నారు? మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు అర్థమవుతుంది. కానీ యా సో నేను లగ్న రాయాలా? నేను రాయాలంటారా? అవసరం లేదా? ఇప్పుడు అక్కడ టెంప్లేట్ అక్కడ వచ్చింది అన్నారు కదా. వచ్చిందన్నారు కానీ అదంతా నాయిస్ ఉన్నది కదా, క్వాలిటీగా లేదు. అది కాపీ పేస్ట్ చేశారు కానీ క్వాలిటీ లేదు. సరే, మన టెంప్లేట్ తీసుకొని అక్కడ చెప్పండి. రాయగలరు. సో నేను ఫస్ట్ అసలు సిగ్నిఫై అవుతుందా లేదా అని చూడడానికి ఏం చేశాను, లగ్న సబ్ చూసానండి. చూస్తే మెర్క్యూరీ అని వచ్చింది నాకు. ఓకే, సరే. సో మెర్క్యూరీ ఏం సిగ్నిఫై చేసింది అంటే 4, 9, 10, 3, 4 అని వచ్చింది. రైట్. తర్వాత సబ్ ఆఫ్ సబ్ కూడా మెర్క్యూరీ అని వచ్చింది. సూపర్. మీకు ఇంకో బోనస్ పాయింట్, ఇలా సబ్లాడ్ ఎప్పుడన్నా వక్రిచ్చాడు దాన్ని చేసేటప్పుడు ఓన్ సబ్లో ఉంటే కూడా పొజిషనల్ స్టేటస్ కాబట్టి రెట్రో పెద్దగా పనిచేయదు అనమాట. పెట్టుకోండి, ప్రశ్నలో మాత్రమే. సెవెంత్ కస్పల్ సబ్లాడ్ చూస్తున్నాము. సెవెంత్ కస్పల్ సబ్లాడ్ రెట్రో అయిపోయాడు స్టార్లాడ్, కానీ ఆయన ఓన్ సబ్లో ఉన్నాడు అనుకో, అప్పుడు పెద్ద రెట్రో పనిచేయదు అనమాట. ఇట్లా చెప్తా ఉంటారు చిన్న రూల్స్. అది టీమ్ అందరు కూడా నేను ఒకవేళ డివియేట్ అయినా తప్పు చెప్పినా చెప్పండి, అక్కడ తప్ప నోట్ చేసుకుంటాను. ఒక్క నిమిషం, టైం జోన్ 5.5 ఉంది సార్, -4 చూపించాలి కదా. అట్లా చేసింది, అదే చెప్తాను దానికి. ఇక్కడ అంటే ఇక్కడ చూడండి మధ్యలో, అదేంటి ఇక్కడ కరెక్ట్గానే ఉంది. ఓకే అండి. మూన్ 0.12 degrees వచ్చాడండి మీ దగ్గర.
చంద్రుడు అన్ఫార్చునేట్ గా నాకు ఇప్పుడు అది లేదు. ఆ చార్ట్ పేపర్ మీద ఉన్నది ఒకటే ఉంది. ఓకే అండి. నన్ను వేసుకోమంటున్నారా ఇప్పుడు? వద్దండి ఇక చాలు మేమే చెప్తాం. చేయండి. ప్రైమరీ హౌస్ ఇల్లు, ఆ ఉన్న ఇల్లు కొనాలనుకుంటున్నారు. అంతే. సబ్ ఆఫ్ సబ్ మెర్క్యూరీ వచ్చింది, అది కూడా సేమ్ 4, 4, 9, 10, 3, 4. 4, 11 వస్తే ఆ iల్లు కొంటాం మనం, అంతే కదా? అవును అంతే. అట్లానే స్టేట్ ఆఫ్ మైండ్ సిగ్నిఫై అయిపోయింది కదా. స్టేట్ ఆఫ్ ఇంకా మైండ్ మిగతా చూడక మూన్ కూడా చూసాను నేను. మూన్ సబ్బు మళ్ళీ మూన్ ఏం చెప్తున్నాడు? మూన్ కూడా 4, 4 చెప్పాడు కదా. 4, 4, 9, 10, 5 చెప్పాడు. ఆ ఇంటి మీద గట్టి కన్నేసారు అయితే. అవును. బతికండి. సో దిష్టి మూన్ తీశాడు. స్టార్, అవును. సో చెప్తానండి రిజల్ట్. మూన్ స్టార్ లాడు జూపిటర్ అయితే అది 12, 4, 11, 12, 9, 10. సో ఇక్కడ ఇంకా 4 కనిపించింది, 11 కనిపించింది అని ఎస్ అనుకున్నాను. కరెక్టే వెళ్ళానా నేను? లగ్న ఓకే అండి, కరెక్ట్. తప్పు ఉన్నప్పుడే ఆపుతాం, మీరు కంటిన్యూ. మూన్ సబ్బు, మూన్ స్టార్ లాడ్, ఈ 4 మనం సిగ్నిఫికేషన్ చూడాల్సింది, ఈ 4. ఓకే. సో తర్వాత స్టెప్ 2కి వెళ్ళిపోయాను. ఇంకా సిగ్నిఫై అయింది అని చెప్పేసి స్టెప్ 2కి వెళ్ళి ప్రైమరీ హౌస్ కస్పల్ సబ్లాడు రెట్రో చెక్ చేయడం అని అన్నారు. సో అది అంటే ప్రైమరీ హౌస్ 4th హౌస్ కస్పల్ సబ్లాడు వీనస్ అయ్యాడు. సో వీనస్ నో రెట్రో అండ్ సబ్ ఆఫ్ సాటర్న్. ఓకే. సో ఇంకా తర్వాత ఏం చేశాను, వీనస్ కేతు నక్షత్రంలో ఉన్నాడు, నాట్ రెట్రో అని కూడా రాసినట్టున్నాను అక్కడ. ఓకే. అండ్ సిగ్నిఫికేషన్ 5, 5, 2, 7 అని వచ్చినాయి అనుకుంటా. అవును, కానీ బట్ మన ఆర్బీఐ రూల్ ప్రకారంగా వీనస్ విత్ కేతు అక్కడ డిస్టర్బ్ అయ్యాడు, కేర్ఫుల్ గా ఉండాలి. సరేలే. అక్కడ ఒక నోట్ లాగా రాశాను వీనస్ ఇన్ కేతు అని. ప్రైమరీ ఇప్పుడు అవును, ప్రైమరీ కస్పల్ సబ్లాడు కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నాడు, సరిగ్గా లేడు, నమ్మేటట్లు లేడు. ఓకే ఓకే, నోట్ చేసుకుంటాను డౌట్ఫుల్ అని. వీనస్ ఇన్ ద సబ్ ఆఫ్ సాటర్న్. సాటర్న్ 12లో పడ్డాడుగా. 4, 12, 3, 4, 11 కూడా వచ్చింది. మళ్ళీ 11, 4 కూడా వచ్చినాయి. మరి అట్లా సాటర్న్ 12 లో ఉన్నాడు, బట్ స్టార్ లాడ్ వచ్చేసి మళ్ళీ 4 కనెక్ట్ అయ్యాడు. సరే, ఓకే. నెక్స్ట్. సో ఎలా అర్థం చేసుకుంటాం? మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మేము అంటే మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. అదే అంటే నేను అంత ఆలోచించలేదు, అందుకని మీరు చెప్తున్నారు కదా అని వింటున్నాను. కాదు, మీరేం చెప్తున్నారో మీరే చెప్పండి. నేనేమనుకున్నానంటే అదే ఇంకా మళ్ళీ ఇట్లా 4, 12, 3, 4, 11, 12 వచ్చినాయి అట్లా అనుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత అనుకోవడం కాదండి. ఇప్పుడు వీనస్ ఈజ్ ద 4th కస్పల్ సబ్ లాడ్, రైట్? అవును. ఆయన రెట్రో కాదు, ఆయన స్టార్ లాడ్ రెట్రో కాదు, అంతే కదా మీ రూలు? అవును. ఓకే, అప్పుడు మీకు అది ఓకే ఉంది కదా, టు చెక్ గో ఫార్వర్డ్. అవును, అందుకే ముందుకెళ్ళాము. ప్రైమరీ హౌస్ కస్పల్ సబ్లాడ్. ఇప్పుడు సిగ్నిఫికేషన్ ఏంటిది? మనకి 4 ఉంది కదా. అవును, ఉంది. 4, 12, 3, 4. వీనస్ సిగ్నిఫైడ్ 5, 2, 7 వచ్చింది. వీనస్ ఇన్ ద సబ్ ఆఫ్ సాటర్న్ ఏంటిది? 4, 12 వచ్చింది. 3, 4, 4 వచ్చింది కదా, అయ్యేదానికి కొంత అవకాశం ఉంది. కానీ 12 వచ్చింది కాబట్టి, 5 వచ్చింది కాబట్టి డబ్బులు ఎక్కువ అడుగుతున్నట్టు అర్థమైందా? ఊహించిన దానికన్నా ఎక్కువ రేటుకి కొనాల్సి వస్తుంది అన్నట్టే కదా సంగతి. కౌంటర్ ఆఫర్లు కూడా గట్టిగానే ఉన్నట్టు. ఎందుకంటే 5 ఉంది కదా, 5, 7 అంటే అసలు అందట్లేదు. 6, 4, 6 ఇట్లాంటివి వస్తే తక్కువ రేటుకి వచ్చేస్తుంది. అదే 4, 12 అంటే డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? 4, 6 వస్తే తక్కువకి వస్తుంది. 4, 6 వస్తే తక్కువకే వచ్చేస్తుంది కదా. 6 అంటే మనకి లాభం కదా, ఆయన ఎట్టగొట్ట మనం కమ్యూనికేట్ చేసి అది చేసుకోగలుగుతాం, బేరం ఆడగలుగుతాం. ఓకే, వాడికి వెయ్యం. 2, 7 అంటే ఏంటిది, మనం బేరం ఆడలేకపోతున్నాం. ఓకే. అది 5 అంటే సరే అండి మీరు 10 అంటే 20 ఇచ్చేసి వెళ్ళిపోతామండి అన్నట్టు కదా. 5 అంటే రెడీ టు స్పెండ్ అవ్వకూడదు కదా. ఓకే, సరే. సపోర్టింగ్ హౌస్ వచ్చింది కాబట్టి అవకాశం అయితే ఉంది. కానీ రేట్ ఎక్కువ ఉంది పరిస్థితి. ఓకే, నెక్స్ట్ పాయింట్ నోటెడ్. సో స్టెప్ 3కి వెళ్ళిపోయి మళ్ళీ
సేమ్ మళ్ళీ ఫోర్త్ హౌస్ కస్పల్ సబ్లార్డ్ వీనస్ అవి చెక్ చేసిన తర్వాత సెకండ్ కస్పల్ సబ్లార్డ్ చూశాను, రాహు ఉంది. సెకండ్ కస్పల్ సప్లైడ్ ఎందుకు చూశారు? దాంతో ఏం పని అదే అసలు? నాకు గుర్తు రావట్లేదు సపోర్టింగ్ కదా. హౌసెస్ అని చూసారా? సపోర్టింగ్ హౌస్ 2-4 supporting- కాదు కదా, 4-11 అంతే కదా. 4-11 11 ఆపరేట్ కూడా అయితే చూశాను. అయిపోద్ది. 11th హౌస్ నాలుగు కస్పల్ చూశాను. సప్లాడ్ 11th మళ్ళా వీనసే వచ్చింది. వీనస్ అయ్యాడు, సరిపోయింది. సో వీనస్ తర్వాత మళ్ళీ మూన్ కూడా తీసుకున్నాను సపోర్టింగ్. మూన్ ఎందుకు? అక్కర్లేదా? అక్కర్లేదు కదా. ఓకే ఓకే అక్కర్లేదు. ఓకే సరే ఇప్పుడు ఇంటికి 4-11 చాలా second అంతే, చూడమా? 4-11 2 ఎందుకు? అంటే గృహ అంటే కుటుంబము కుటుంబం ఉంటారా, అద్దెకిచ్చుకుంటారా, అదంతా ఎందుకండి, కొంటారా లేదా? 4-11 అంతే. ఓకే ఓకే 4-11 ఓకే. అంటే 12 కూడా ఆపరేట్ అవుతుంది అంటారు కదా సార్, అంటే డబ్బులు ఇవ్వాలి కాబట్టి. అవన్నీ తర్వాత, అవన్నీ అవసరం లేదు. 4-11 చాలు. ఓకే సార్. ఓకే. తర్వాత స్టెప్ 4కి వెళ్ళిపోయాను. ఇంకా వచ్చేలాగా ప్రామిస్డ్ అన్నట్టుగా రాసుకున్నాను. రాసుకున్నారు. ప్రామిస్డ్ డబ్బులు ఎక్కువైనా కొందామని. రాసుకొని రైట్. తర్వాత టైమింగ్ ఆఫ్ ఈవెంటేగా. టైమింగ్ ఆఫ్ ఈవెంట్ కి వెళ్ళిపోయాను. జూపిటర్ దశ. వెళ్ళిపోయి సార్ ఫస్ట్ మనము ఇది తొందరగా అవుతుందా లేట్ అవుతుందా అని చూద్దామా సార్? సర్లే, అసలు ఇప్పుడు మామూలుగా అది ఎలా వెళ్తున్నారో చూస్తున్నాను. నెక్స్ట్ వెళ్ళని చెప్పనియండి ఇంకా. సో చేసి దాంట్లో స్టెప్ ఏ అని రాసుకున్నాను. పొజిషనల్ స్టేటస్ చూసుకొని నోట్ చేసుకున్నాను దేనికి ఉన్నాయని. ఓకే సరే, నెక్స్ట్. జూపిటర్ ఎగ్జాల్టెడ్ అని మాకు రాసుకున్నాను. దశలు చెప్పండి. మాకు దశలు ఎప్పుడు కొనడానికి అయ్యేదానికి అవకాశం ఉందో దశలు చెప్పండి. సరే, పొజిషనల్ స్టేటస్ ఏజెంట్ రూలింగ్ ప్లానెట్ రాసి ప్రయారిటీ ఆర్డర్ మూన్ మెర్క్యూరీ వీనస్ అని రాశాను. ఓకే సరే. తర్వాత దశలు దశకి వెళ్ళిపోమన్నారా? అవును, దశలు చెప్పండి. ఎస్, మాకు అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో జూపిటర్ ఇస్ నాట్ సిగ్నిఫికేటర్ ఆఫ్ థర్డ్ హౌస్ అని రాసుకున్నాను. ఫోర్త్ హౌస్ కదా. ఫోర్త్ హౌస్ కదా, థర్డ్ హౌస్ ఎందుకు మాకు? జూపిటర్ మస్ట్ బి సిగ్నిఫికేటర్ ఆఫ్ ఫోర్త్ హౌస్ ఉంది కదా. 4 బి గ్రేడ్ సిగ్నిఫికేటర్ కదా. ఫోర్త్ లో ఉన్నాడు కదా. 12-4 ఉన్నాడు. ఓకే ఓకే. సో ఇది జూపిటర్ కి ఫోర్త్ సిగ్నిఫై చేశాడు కదా, ఎట్టగొట్ట సిగ్నిఫై చేశాడు. బుక్ ఇస్తాడా చూడండి సార్. చిన్న డౌట్ సార్, ఇప్పుడు వీళ్ళు ఆఫర్ ఇమీడియట్ గా ఇచ్చి ఇంకా బుక్ చేసేసుకోవాలి కదా. సో మనం ఏమో అది నాకు తెలియదు, రియాలిటీ మీరు చెప్పాలి. అంటే ఈ 1 month లోనా, ఈ 2 weeks లోనా, అది మనం క్వశ్చన్ చూసుకోవాలి కదా సార్. అది అవును. ఇప్పుడు అసలు అయ్యేదానికి అవకాశం ఉందా లేదా? దశాభుక్తులు సిగ్నిఫై చేస్తున్నాయా లేదా? ఫస్ట్ ఓకే చేస్తే వాళ్ళు 1 month లోనా, తర్వాత డిసైడ్ చేద్దాం. ఫస్ట్ ప్రిడిక్షన్ ఏం చేశారో చూద్దాం. క్యూరియాసిటీ అంతే. ఓకే. మూన్ కూడా బాగానే ఇది మెయిన్ ఇలా ఫ్లో కరెక్ట్ గా వెళ్తున్నానా? మూన్ భుక్తి డిసెంబర్ వరకు బాగుంది కదా. మూన్ భుక్తి బాగుంది కదా. మూన్ కి వెళ్ళి మూన్ లో మళ్ళీ మెర్క్యూరీకి వెళ్ళాను. మెర్క్యూరీ అంటే ఆగస్టు 3 వరకే కదా. అంటిల్ జూలై 14th అని ఉన్నట్లుంది కదా. జూలై 14th to ఆగస్ట్ 3 అంటే అంత లోపల అయిపోవాలా ఈవెంట్ అని. 3rd ఆగస్ట్ వరకు ఉంది. మళ్ళీ అందులో జూపిటర్ కి ఎందుకు వెళ్ళాను? 14th అక్కడ ఇస్తుందని రాశాను. 14th జూలై 23rd జూలై 14th జూలై అదే రోజు కదా మీరు వేసింది ప్రశ్న. 23rd జూలై వరకు 23rd జూలై వరకు వేసుకున్నారా? నేను ఇక్కడ ఆగిపోయినట్లున్నాను అయితే. ఇంతవరకు చేసి నాకు ముందుకెళ్ళడము ఆ పీరియడ్ పట్టుకోవడం తెలియలేదండి ఇంకా ఎప్పుడు అనేది. ఓకే సరే. సో అయితే ఎలా ఇక్కడ ఈ దర్శన్ పట్టుకోవడం ఎలాగో అయితే ఒకసారి చెప్తారా అయితే ప్లీజ్? సరే, మరి అసలు మీకు కొనేదానికి ఉందా లేదా? మీరు సిగ్నిఫై చేశారు కదా, మీరు సిగ్నిఫై అయిపోయిందని చెప్పారు కదా, మీరే చెప్తున్నారు ప్రిడిక్షన్. అర్థమైందా? ఇక మాకు సంబంధం లేదు, మేము ఇంటర్ఫియర్ కాము. మీరే ప్రిడిక్షన్ రిజల్ట్ మీరే చెప్పాలి. అదే చెప్తానండి. నాకేమో ఇలా వస్తుందని వచ్చింది. అయితే నేను ఇప్పటి వరకు మీకు తప్పు చేశానా రైట్ చేశానా అని మీకేమనిపించింది చెప్పండి. అవును, ఇప్పుడు 4th కస్పల్ సబ్లాడ్ 4-11 ఏమన్నా సరిగ్గా ప్రామిస్ చేశాడా? 4th కస్పల్ సబ్లాడ్ దీనిలో లీకేజ్ పాయింట్ చూడండి. 4th and 11th కస్పల్ సబ్లాడ్ వీనస్ 5 చెప్పాడు, 2-7 చెప్పాడు. ఎక్కడన్నా 4 తగిలిందా? ఏమన్నా ప్రామిసింగ్ గా మాట్లాడా? మాట్లాడలేదు. కేతులో ఉన్నాడు, డౌట్ఫుల్ అని కూడా రాసుకోమని. తర్వాత వీనస్ ఇన్ ద సబ్ ఆఫ్ సాటర్న్ అయితే సాటర్న్ వెళ్ళి 12th లో ఉన్నాడు.
దాని స్టార్లార్డ్ ఫోర్త్లో ఉన్నాడు, స్టిల్ అది రెట్రో. సరే ఏదో ఇక నడిపిస్తుంది అంతే. అది కూడా రెట్రో నుంచి డైరెక్ట్ అవ్వాలి, అది అక్కడ దాటాలి, అవన్నీ పోవాలన్నమాట, అప్పుడు లెక్క. సో కాబట్టి ఇది ఎందుకో కొంచెం ఈ ప్రశ్న అయితే అసలు ఫస్ట్ ప్రశ్నే వ్యాలిడ్ కాదు. తర్వాత రిజల్ట్ కూడా ఇది రైట్ అని మీరు ప్రతి దగ్గర రైట్ అని ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారని అంటే ఇది రైట్ అని అనుకోండి, ఇప్పుడు ప్రిడిక్షన్ చేయండి, ఇది రైట్ అనుకోండి, ప్రిడిక్షన్ చేయండి. లాస్ట్కి ఏంటంటే రిజల్ట్ మీరు చెప్పింది రాంగ్ అంది, ఇట్లా జరగలేదండి అని చెప్తారు మీరు. అందుకే మేము ఇంటర్ఫియర్ కాము దీనిలో. నేనే చెప్తాను రిజల్ట్. అదే చెప్తున్నా, మేము రూల్స్ చెక్ చేసేదానికి కూడా మేము సరిపోమన్నమాట, అంత శక్తి లేదు. ఇది నాట్ వ్యాలిడ్ అంటారు. ఓకే సరే, దీన్ని పక్కన పెడదాము. సో టెంప్లెట్ యూసేజ్ అయితే ఆర్డర్ బానే ఉంది. టెంప్లెట్ యూసేజ్ అయితే అంతే, టెంప్లెట్ యూసేజ్ అయితే అంతే. గానీ మీరు ఆ ఎస్ అని ప్రతి స్టెప్ లో ముందుకు పోవడానికి 1-10 సార్లు ఆలోచించుకోవాలి. అర్థమైందా? అసలు క్వశ్చన్ కరెక్ట్ తీసుకున్నావా, తీసుకుంటే సిగ్నిఫై కరెక్ట్ చేసిందా, సిగ్నిఫై చేసినంత మాత్రాన క్వశ్చన్ కరెక్ట్ తీసుకున్నట్టు కాదుగా. లక్కీ నెంబర్ ఇచ్చినప్పుడే పోయింది కదా. కరెక్ట్. ఓకే, ఇదొక లర్నింగ్. అది నెక్స్ట్ దశలు పట్టుకోవడం అనేది అంటే దశలు సిగ్నిఫై చేస్తుంది. మామూలుగా అయితే మూన్ సిగ్నిఫై చేసేసింది కదా. మూన్ డిసెంబర్ వరకు సిగ్నిఫై చేసేసింది, ఆగస్ట్ వరకు మెర్క్యూరీ కూడా సిగ్నిఫై చేసేసింది. అప్పుడు మళ్ళీ 11th కస్పల్ సబ్లాట్ పట్టుకోండి మీరు. 11th కస్పల్ సబ్లాట్ ఏం చెప్తున్నాడు? వీనస్ ఇన్ ద సబ్ ఆఫ్ సాటర్న్ అంటే డిలే అవుతుందిగా. వీనస్ విత్ ద కేతు అంటే డిలే అవుతుందిగా. తొందరగా ఎక్కడ అవుతుంది? ఇంత తొందరగా బుక్తిని సెలెక్ట్ చేసుకోలేము. సాటర్న్ కేతు వచ్చారు కాబట్టి లేట్ అంటున్నారా, లేకపోతే అవును సాటర్న్ కేతు వచ్చారు కదా, మరి 11th కస్పల్ సబ్లాట్ తో కనెక్ట్ అయ్యారు కదా. లేట్ అవుతుంది. లేట్ అవుతుంది అన్నప్పుడు మరి ఇక్కడ లేదు కదా, సో మీరు చెప్పడానికి కష్టం అవుతుంది కదా. సరే మీరు ఒక అంతర్ని స్కిప్ చేద్దామన్నా కానీ ఇప్పుడు గురుభుక్తి శనిని సిగ్నిఫై చేస్తాడు. సరే గురువు కాదు, ఇక్కడ కదా మనం జూలై నుంచి కదా. మెర్క్యూరీ భుక్తి స్కిప్ కొట్టండి. ఓకే, తర్వాత కేతు ఉన్నాడు. కేతు రిప్రజెంట్స్ సన్. మామూలుగా కేతు ఇస్ ఏజెంట్ ఫర్ దట్. కేతు సన్. తర్వాత వీనస్ ఏం చెప్తున్నాడు? వీనస్ మళ్ళీ కేతునే ఫాలో అవుతున్నాడు. తర్వాత సన్ ఏ స్టార్లో ఉన్నాడు? సన్ బలంగా ఉన్నాడు. సన్ నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో సన్ బలంగా ఉన్నాడు. కొంచెం దూరంలో మనం వెళ్తే అంటే ఇది కూడా మరి నెలలోనే ఉంది మనం ఇక్కడ చూజ్ చేయడానికి. తర్వాత శనికి అవకాశం ఉంది. శని తర్వాత శనిలో మళ్ళా 2030 సారీ ఇక్కడ రాహు భుక్తి ఉంది కదా, మళ్ళా మార్స్ భుక్తి ఉంది కదా. మార్స్ ఇవ్వగలుగుతాడా? మార్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్ కదా, అవకాశం ఉంది కదా. మార్స్ ఇన్ ద సబ్ ఆఫ్ సాటర్న్. మార్స్ ఇన్ ద సబ్ ఆఫ్ సాటర్న్ ఇస్ నాట్ గుడ్. మళ్ళీ సార్ ఇప్పుడు మార్స్ గ్రేటా, అతని సబ్లాట్ గ్రేటా అని తీసుకోవాలా? గుడ్ క్వశ్చన్. సో బేసికల్లీ ఇప్పుడు మనం మామూలుగా అయితే స్టార్లార్డ్ ఫస్ట్ చెక్ చేయాలి. స్టార్లార్డ్ చెప్పకుండా సబ్లార్డ్ ఇయ్యడు. సబ్లార్డ్ని పట్టుకుంటా ఉంటారు అనమాట కేపీలో అంతా. అర్థమైందా? ఏదున్నా సబ్లార్డ్ని పట్టుకుంటారు అనమాట. సబ్లార్డ్ షుడ్ సిగ్నిఫై అంటాడు అంతే. అప్పుడు సబ్లార్డ్ మార్స్ సిగ్నిఫైయింగ్ 4 కదా. అవును, అంటే హీఈస్ కన్సిడరింగ్ స్టార్లార్డ్ అనమాట. సబ్లార్డ్. ఓకే, సో ఈజ్ కన్సిడరింగ్ స్టార్లార్డ్. మార్స్ యొక్క స్టార్లార్డ్ మూన్, అంతే సింపుల్. సో కాబట్టి మార్స్ ఇస్తాడు. మార్స్లో ఎక్కడ ఇస్తాడు? మళ్ళీ పట్టుకోవడమే అనమాట మళ్ళీ. సో జూపిటర్ మార్స్లో మళ్ళీ మూన్ అనుకూలంగా ఉన్నాడు కదా. అవును, మూన్ బలంగా ఉన్నాడు కదా. రవి చంద్రులు బలంగా ఉన్నారు అలా అనమాట. సో అక్కడ అండి అని అలా చెప్పుకోవాలన్నమాట. యా అంటే సార్ ఇప్పుడు స్టార్లార్డ్ కొంచెం బలంగా మీకు ఇంతకీ రిజల్ట్ అయిపోయిందా అవ్వలేదా? తర్వాత ఇంకోటి కాదు, అసలు ఇంకో క్వశ్చన్, అసలు మీకు ఎన్ని డేస్ వరకు ఇల్లు కొనడానికి లిమిట్? మనం 2 ఏళ్ల తర్వాత ఇల్లు కొనుక్కోవడం కాదు కదా, ఈ పర్టికులర్ ఇల్లు అని ఉంది కదా. మళ్ళీ క్వశ్చన్ క్లియర్ గా చదివితే ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఎంత వరకు ఉంది అవైలబిలిటీ, ఎన్ని రోజుల వరకు, రోజుల్లో చూడాలి కదా మళ్ళా లాజికల్ గా. అంటే ఎవరో ఒకరు కొనుక్కునే వరకు ఉంటది అది. ఎవరో ఒకరు కొనుక్కునే దానికి అసలు మీకు ఇట్టా ఉంది అన్నప్పుడు ఎవరో ఒకరు మామూలుగా ఎంత ఫ్రీక్వెన్సీలో కొనుక్కుంటారు? నెలలోనా, 3 నెలల్లోనా, 3 ఏళ్లలోనా, ఎంత వరకు ఉంటుంది?
అది మన చేతిలో ఉండదు కదా. ఆ సెల్లరు అట్లా ఎలా ఉన్నాడు అనే మామూలుగా దాని ఒక మీద ఉంటుంది. లొకాలిటీలో ఇన్ని రోజుల్లో పోతుంది అనేది ఉంటుంది కదా, అది ఏమన్నా ఉందా? యా ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ గా ఉండే నేబర్హుడ్ లోనే ఉంది. ఫాస్ట్ మూవింగ్ అని అంటే అప్పుడు ఫాస్ట్ మూవింగ్ లో చూస్తే అది ఇప్పుడు మనకి 5 ఆపరేట్ అవుతుందంటే డబ్బులు ఎక్కువ ఇస్తేనే వస్తుందని అంటే మనమేమో డిలేగా ఆగుతున్నాం అని అంటే అది ఎక్కడ వస్తుంది? కష్టం అప్పుడు కూడా. అర్థమైందా? అంటే కాకపోతే మార్కెట్ కొంచెం స్లో డౌన్ అవుతుంది. ఇంతకు ముందు అయితే కౌంటర్ ఆఫర్స్ ఇట్లా బిడ్డింగ్ వార్స్ జరిగాయి, ఇప్పుడైతే స్లో సో డౌన్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ టు ది పాయింట్ లాగా క్వశ్చన్ చూస్తే ఎక్కడ ఇది లైక్ మనకి ఫ్రెండ్లీగా ఉండేదానికి ఈజీగా అయిపోయేదానికి లేదు కదా, డిలేడ్ వచ్చింది కాబట్టి. నాకు తెలిసి అవి ఆ సాటర్న్ అక్కడ 12లో ఉండడం అంటే ఇదే కన్సిడర్ చేసుకున్నా కూడా కష్టం, ఇది ఈ ప్రాపర్టీని కొనుక్కోవడం కష్టమే అని చెప్పేస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్రెడీ ఓవర్ ప్రైజ్డ్, అంటే రెగ్యులర్ ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ పెట్టేయడం వల్ల కొనుక్కోవడానికి ఇంట్రెస్టెడ్గా లేడని నేటివ్ని చెప్పేస్తుంది అనమాట. బికాజ్ ఇట్ ఈస్ నాట్ సిగ్నిఫైయింగ్ 411. కాబట్టి నేటివ్ ఏమనుకుంటాడు, అరే ఎక్కువ డబ్బులు పెట్టి కొనడం ఎందుకు అని అనుకుంటాడు అనమాట. మీరు చాలా అక్యురేట్ గా చెప్పారండి. ఎవ్రీ డీటెయిల్ పర్ఫెక్ట్ అక్యురేట్ గా చెప్పారు. రేట్ ఎక్కువ అంటే 5-7 వచ్చిందండి సార్. 5-7 వచ్చింది కదా. యా, మీరు చెప్పండి రిజల్ట్ గా వింటాం. పనిచేయని ప్రశ్నలో నుంచి ప్రిడిక్షన్ చెప్పిన మీరు చాలా మీరు ప్రశ్న లేకపోయినా చెప్పగలరు సార్. సారీగా నేను ఇక సైకలాజికల్ గేమ్ ఆడుతున్నా అనుకుంటారు సార్, ప్లీజ్. లేదు, మీకు వాక్శుద్ధి బాగా పనిచేస్తుంది. మళ్ళీ వేస్తారు కదా. మళ్ళీ బ్యాక్ టు ఫస్ట్. కాదు, యాక్చువల్ గా ఈ ఇల్లుకి మార్కెట్ లో ఇప్పుడు లాస్ట్ 3-4 years గా ఇక్కడ బిడ్డింగ్ వార్స్ జరుగుతున్నాయి కదా. అదే కాన్ఫిడెన్స్ తో సెల్లర్స్ అందరూ వాల్యూ కన్నా కొంచెం ఎక్కువే పెడుతున్నారు, అయితే ఎక్కువే పెట్టారు. అయితే నేను మార్కెట్ కొంచెం స్లో డౌన్ అవుతుంది కదా ఇప్పుడు రీసెంట్ 3-4 months లో అని చెప్పేసి నేను చాలా తక్కువకి వేసాను. తను అయితే మన ఆఫర్ రిజెక్ట్ చేసేసారు. ఓకే, రిజెక్ట్ చేసినాక మళ్ళీ కొత్త ఆఫర్ వేసుకోలేమా? దానికే వేసాను యాక్చువల్గా ఈ చాట్. ఆ టైంలోనే దానికోసమే ఆ టైంలోనే అసలు ఈ ఇల్లు వస్తుందా లేదా, వేస్తామా, అసలు మనం ఇచ్చిన దగ్గరికి మళ్ళీ ఏమన్నా వాళ్ళు వేరే ఎవరు ఆఫర్లు రాలేదు. 2 weeks వాళ్ళకి మార్కెట్ లో అలాగే ఉంది ఇల్లు. అయితే మార్కెట్ లో ఇంకా ఉంది అంటే మన కోసం ఉందా అని ఆ టైంలో మనల్ని అడిగారు అనమాట. మీరు ఏమన్నా కౌంటర్ ఆఫర్ మళ్ళీ ఇస్తారా అని అడిగారు సెల్లింగ్ ఏజెంట్. ఆ టైంలో వేసుకుంటే మిమ్మల్ని కూడా అడిగాను, గుర్తుందా? అయితే మీరు అన్నారు వ్యయం అయ్యేలాగా చూపిస్తుంది నాకు అని. మీకు నేను అడిగిన టైంని బట్టి వ్యయం అన్నారు. సో నిజంగానే వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అయితే నేను ఇంకా సరే నేను అంత ఎఫర్ట్ చేయలేను, నేనంతే, నా నెంబర్ నేను ఫస్ట్ ఇచ్చిన నెంబరే అని చెప్పి ఆగిపోయి అలాగే ఉన్నాను. సో నిన్న చూస్తే ఇల్లు పెండింగ్ అని వెళ్ళిపోయింది. అంటే ఎవరో ఆఫర్ చేశారు. ఎంతకు అనేది మనకు ఒక 1 month తర్వాత తెలుస్తుంది, అప్డేట్ అవుతాయి రికార్డ్స్. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అయితే మనకి మీరు అన్నట్లు ఎఫర్ట్ చేయలేను అని ఒక వర్డ్ వాడారు మధ్యలో. ఎఫర్ట్ చేయలేను అని చెప్పి ఆగిపోయి ఉంటారు అని అన్నారు. అది నిజం. ఇది నా బడ్జెట్ కి ఎక్కువ, వాల్యూ కి ఎక్కువ చూపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా బాగా సోర్ అయినాయి ప్రైజెస్, దాని వల్ల ఎక్కువ చూపిస్తుంది. అంత వర్త్ కాదు అనే ఒపీనియన్ తో నేను ఎఫర్ట్ చేయలేను అని అట్లా ఆగిపోయాను అన్నమాట. అది కరెక్ట్. సో మనకు రాలేదు ఎక్కువ అని చెప్పి ఆగిపోయాను. ఇవన్నీ కరెక్ట్ చెప్పారు. అది ఓకే, సూపర్. అయితే ఇలా థింకింగ్ అయితే బాగానే ఉంది. అయితే కానీ ప్రశ్నని రీవాలిడేషన్ రాంగ్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ టైం చూసుకోవాలి అలాంటి. ఓకే, అంతే కదా, లెర్నింగ్ ఉందండి ఇందులో. థ్యాంక్స్ అండి. గురుగారు ఇక్కడ 145 చెప్తున్నారు కాబట్టి ఇది కుదరదని చెప్పారు కదా, మరి ఈ 145 అనేది దేనికి వర్కౌట్ అవుద్ది? 45 అనేది దేనికి వర్కౌట్ అవుద్ది అని అంటున్నాను. 5 అసలు 4 రాలేదు కదా. అసలు 4th Cuspal Sublot ఈజ్ నాట్ సిగ్నిఫై. 4th Cuspal Sublot ఇదే రైట్ అనుకుంటే, కరెక్ట్ గానే చేశారు అనుకుంటే, అసలు 4th Cuspal Sublot సిగ్నిఫై చేయాలిగా. సో ఏదో ఎక్కడో లాంగ్ కనెక్షన్ ఉందన్నమాట, క్లియర్ గా లేదు. అసలు మీరు కరెక్ట్ గా ప్రశ్న వేస్తే ఇక్కడ 4లు అన్ని వచ్చాయి చూసారా, అట్టనే తగులుతాయి అనమాట. ఇన్ని 4లు ఉండి కూడా తగలేదు చూసారా.
అవును. అంటే 3001 ఆమెకి ఇల్లు కొనే గారు యోగం దగ్గర ఉన్నా ఈ ఇల్లు కొనే యోగం లేదు అంతే. 3001 గారు అన్నారు ఈ ఇంటి మీద గట్టిగా కన్నేశారు అని. నిజమేనండి, ఎందుకంటే నాకు యూజ్ అయ్యే విధంగా ఉందన్నమాట అది. అంటే మీరు స్టార్టింగ్ సిగ్నిఫికేటర్స్ చూసారు కదండి, దాన్ని బట్టి ఉడికి సరదా కన్నా అండి. అన్ని ఓహో, ఫోర్లు వచ్చాయి సరదాగా కదా, అన్నారా? అన్ని ఫోర్లు వచ్చాయి కదా. అంటే మీరు స్టార్టింగ్ చూసారు కదా, మూంది, దాని తర్వాత లగ్న కస్పల్ సబ్లాట్లు ఇవన్నీ చూసారు కదా స్టార్టింగ్ ఫస్ట్ ది. ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఎత్తుకోవడమే లగ్న కస్పల్ సబ్లాట్ మెర్క్యూరీ, దాని తర్వాత మూన్ మళ్ళీ మూన్ లో ఉండడం, అప్పుడు గురువు గారు అవును, ఒక దాంట్లో మెర్క్యూరీలో ఉండడం, లగ్న కస్పల్ సాడ్ మెర్క్యూరీ. యా, సో అలా అన్నాను అనమాట. అంటే మనము ఒకటి అనుకున్నాం కదండి, 4 కి ముందు 3 వచ్చింది అనుకున్నది. అవును, అది నెగేషన్. ఇక్కడ ఇప్పుడు ఇది 4 అనేది 5 సిగ్నిఫై చేస్తుంది కదా, అంటే ఖర్చుని బాగా ఎక్కువగా సిగ్నిఫై చేస్తుంది. అట్లనే 2-7 ఉంది అనమాట. 7 అనేది అపోనెంట్ వాడు పవర్ఫుల్ గా ఉన్నాడు, అంటే దాని సపోర్టింగ్ హౌస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇది జాబ్ గురించి క్వశ్చన్ అనుకోండి, అప్పుడు ఇది పాజిటివ్ గా వెళ్ళొద్దు అనుకోవచ్చు. ఇది జాబ్ గురించి క్వశ్చన్ అయితే దానికి సంబంధం అప్పుడు 6 రావాలి కదా. జాబ్ గురించి అయితే 6th కస్పల్ సబ్లాడ్ చూడాలి, 10th కస్పల్ సబ్లాడ్ చూడాలి. వాళ్ళు 2, 6, 10 సిగ్నిఫై చేయాలి కదా. ఓకే, ఇది 5 అనుకోండి. ఇప్పుడు ఇదే ఏ క్వశ్చన్ కి అయితే ఇది దేనికి సెట్ చేద్దామంటారు? పిల్లలకి సెట్ అయిద్దండి. సెట్ అవుతుంది 5 కదా, 5 కదా. అంత హాస్పిటల్ బిల్లే, దాని తర్వాత నర్సులు బిల్లే. 257 ఇలా 257 చెప్తే పిల్లలు కలగడానికి బాగుంటుంది. ఇల్లు కొన్నామని వచ్చినోడికి పిల్లలు పుడతారు వెళ్ళండి అని చెప్పలేం కదండి ఇప్పుడు. లేదు సార్, మాకు ప్లాన్ లేదు. ఇదైతే ఫేవరబుల్ గా ఉంటుంది, ట్రై చేసుకోండి అని చెప్తారా? నాకు అర్థం కావట్లేదు. అదే మీరు ప్రశ్న మార్చండి, సిగ్నిఫికెన్స్ మారింది ఇక్కడ. మీకు ఇల్లు కాదు కానీ మీరు పిల్లలకి ట్రై చేసుకోండి. అదే లేదు మేడం, ఇప్పుడు వెస్ట్ కమి అయిపోయింది. కాదు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఇక్కడ, కానివ్వండి ట్రై చేసి. సూపర్ అండి. అప్పుడు అవతల వాళ్ళు మేము వేసుకొని వెళ్తారు, అది అవ్వదమ్మా అని. మేము కాదండి, మేము మనకి మిగులుద్ది రీఫండ్ తీసుకుని వెళ్తారండి. సరదాగా చెప్తున్నాను. అంత సరదాగా చెప్తే ఎవరు వినరు. సార్ ఇప్పుడు మీరు ఆల్టర్నేటివ్ గా మీకు ఇల్లు రాదు కానీ పిల్లలకు ప్లాన్ చేసుకోండి అంటే అది అవదమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాను. అలా కాదు. ఇప్పుడు మార్స్ సబ్లాట్ సాటర్న్ అసలు ఇదిగో ఫస్ట్ ఈ ప్రశ్నని ఇట్లా ఫాలో కాకూడదు. ఇదంతా తప్పు ప్రశ్న, ఇట్లా అనలైజ్ చేయకూడదు. సో ఫస్ట్ అసలు ఇన్పుట్ లెవెల్లోనే మనం దీన్ని పక్క పెట్టాలి. సార్ చిన్న పాయింట్ ఇప్పుడు మీరు చెప్పండి, పాయింట్ అయితే చెప్పండి. మార్స్ సబ్లాడ్ సాటర్న్ వస్తే సరే మేబీ అది పక్కకు పెట్టు, మన స్టార్ లెవెల్ మనం తీసుకున్నా గానీ అని మీరు ఒక మాట అన్నారు. అట్లా కూడా తీసుకోవచ్చా మనం ఎప్పుడన్నా చూసినాం? ఏంటిది అది మళ్ళీ చెప్పండి. మార్స్ సబ్లాడ్ సాటర్న్ వచ్చింది, ఇంకా లేట్ అవుతుంది కదా, సరే మేబీ అట్లా కాకుండా కానీ స్టార్ లెవెల్ లో చూసుకున్నా కానీ మనం అని మీరు ప్రిడిక్షన్ చేసిరు ఇంతకు. అంటే మార్స్ స్టారే తీసుకోవాలండి, దశ చెక్ చేసేటప్పుడు స్టారే తీసుకోవాలి. అందుకే సిగ్నిఫికెన్స్ స్టార్ కే వాల్యూ ఇచ్చారు కదా. సో మనం మార్స్ ని చూసుకుంటే మార్స్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 4th హౌస్ కదా. ఓకే సార్, సబ్లాడ్ తీసుకోకూడదు. ఓన్ సబ్ లో ఉన్నప్పుడు డిఫాల్ట్ ఇస్తాడు కాబట్టి అట్లా తీసుకోవచ్చు. కానీ దశలు చెక్ చేసినప్పుడు సార్ ఇది దశలు చెక్ చేసినప్పుడు డైరెక్ట్ తీసుకోవాలి. ఓకే. అంతేనా? దట్స్ ఆల్ ఫర్ ద డేనా? ఏం అడుగుతలేరు కదా ఇక, అంతే అయిపోయింది. సో రేపు బర్త్ టైం రెక్టిఫికేషన్ చెప్తారు అండ్ ఆ తర్వాత మనము వేదిక్ ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోతాం కదా ఈవెన్చువల్ గా. అట్లేం లేదు, రేపు నుంచి వెళ్ళిపోదాం అంటే రేపటి నుంచి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేస్తామండి వేదిక్ ప్రాక్టీస్ అయ్యాకనా? కాదండి, మీరు ఏం చెప్తే అది చేస్తా. మీ అందరికి ఏది ఇష్టం అంటే అదే చెప్తా.